రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం వేసవిలో అపరాల సాగు. దీని గురించి మనకు వివరించడానికి డాక్టర్ వై కోటేశ్వరరావు, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంగ్ ఫామ్ గుంటూరు నుంచి వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం కోటేశ్వరరావు గారు. ముందుగా మన రాష్ట్రానికి సంబంధించి వేసవిలో ఏ అపరాలు వేసుకుంటే మంచిదంటారు? అంటే ఇప్పుడు అపరాల్లో మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి అపరాలు చూస్తే పెసరా, మినుము, కంది, శనగ ఈ మెయిన్ గా ఉండేటువంటి. ఇప్పుడు ఈ వేసవిలో అంటే తక్కువ కాల పరిమితిలో వచ్చేటట్టుగా ఉండాలన్నమాట మనకి. ఇప్పుడు పెసరా, మినుము అయితే 60 నుంచి 70 రోజులు లేకపోతే 75 రోజులు మన పంటకు వస్తుంది కాబట్టి మూడో పంటగా అంటే కొన్ని చోట్ల నీటి అవకాశం ఉన్న చోట ఉన్నటువంటి టైం వేస్ట్ చేసుకోకుండా ఈ తక్కువ కాల పరిమితిలో ఉండేటువంటి రకాలైనటువంటి పెసరా, మినుము వేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఏ సమయంలో విత్తుకుంటే మంచిదంటారు? అధిక దిగుబడులు రావడానికి ఏ సమయం అనుకూలమైనదంటారు? ఇదేంటంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా మెట్ట మీద, తర్వాత మాగాన్లో, వరి మాగాన్లో రెండు సిచ్యువేషన్లు మనం ఈ అపరాలు వ్యవసాయంలో పండిస్తారు. వీటిలో మనకి మెట్టలోగినైతే మనకి ఫిబ్రవరి మాసం అంత అనుకూలంగా ఉంటుంది. తర్వాత మార్చిలో అయితే మార్చి 15లో మనం వేసుకుంటే పంట దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే మార్చి 15 తర్వాత విత్తుకున్నట్టయితే మనకి ఏప్రిల్ చివరిలోనూ, మేలో కొంచెం ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు పూతకు వచ్చినప్పుడు ఆ పూత రాలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మార్చి 15 లోపు విత్తుకుంటే మనకి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉందండి. ఏ ప్రధాన పంటల తర్వాత ఈ అపరాలు విత్తుకుంటే మంచిదంటారు? ఇవన్నీ ముఖ్యంగా మనకి ఇప్పుడు గోదావరి డెల్టాలో రబీ వరి తర్వాత, ఈ రబీ వరి తర్వాత రబీ వరి మామూలుగా మనకు మార్చి చివరిలో వస్తుంది. అటు రైస్ ఫెలోస్ అయితే వరి మాగాన్లు అయితే మనం మార్చి చివరిలో వేసుకోవడానికి అవకాశం ఉంది. అదే మార్చి చివరిలో లేకపోతే ఏప్రిల్ మొదటి వారంలో. అదే మెట్లోకి అయితే మనం వేసినట్టయితే అది మార్చి 15కి మనం క్లోజ్ చేసుకోవాలి. మెట్లోకి మనకు పత్తి తర్వాత, పత్తి మనకి ఏంటంటే జనవరికి మనకు పత్తి వచ్చేస్తుంది. పత్తి అయిపోయిన తర్వాత నీటి వసతి ఉన్న చోట మనం ఈ పెసరా, మినుము వేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే పళ్ళ తోటల్లోనూ, కొబ్బరి తోటల్లోనూ వీటిలో వేసవికాలంలో ఫిబ్రవరి, మార్చి 15లో మనం ఎత్తుకుంటే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. తర్వాత కొన్ని ప్రాంతాల్లో లంక భూముల్లో పసుపు కూడా మనకు ఫిబ్రవరిలో తీసేస్తారు. ఆ ఫిబ్రవరిలో పసుపు తీసిన తర్వాత చేసుకోవచ్చు. అలాగే కొన్ని చోట్ల ఇప్పుడు మనం ఇలాంటి ప్రాంతాల్లో వాళ్ళకి దీర్ఘకాలిక వరి రకాలు ఉంటాయి కాబట్టి అవి జనవరి, ఫిబ్రవరిలో కోతకు వస్తాయి. అప్పుడు కూడా మనం ఈ విత్తుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఇప్పుడు కెనాల్స్, టైలాండ్ ఏరియాస్ లో అంటే ఆలస్యంగా విత్తిన తర్వాత బావుల ద్వారా విత్తినటువంటి ఈ వరి కూడా ఆలస్యంగా అవుతుంది కాబట్టి జనవరి, ఫిబ్రవరిలో మనం ఈ వేసవి అపరాలు వేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇందాక మీరు పెసరా, మినుము గురించి చెప్తున్నారు. దాంట్లో ఏ నాణ్యమైన రకాలు అందుబాటులో ఉన్నాయంటారు? అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు వేసవికాలంలో వేసిన రకాలు చూసినట్టయితే వీటిల్లో మనకి సార్ కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, చెప్పండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు లింగారెడ్డి మేడం, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ బైన్సా మండలం అండి. ఓకే లింగారెడ్డి గారు, సార్తో మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్, నీటి వసతి బాగానే ఉంది సార్. మాకు ఇప్పుడు సెకండ్ క్రాప్ రబీలో మక్క పంట తీసేసాం. ఇప్పుడు పెసర్ వేసుకోవాలనుకుంటున్నాం సార్. ఏ డేట్ వరకు వేసుకోవచ్చు సార్? అంటే మీరు భూమి సిద్ధంగా ఉంటే వెంటనే వేసుకుంటే మీకు దిగుబడి తక్కువగా ఉంటుంది. మార్చి 15 తర్వాత అయితే ఎందుకంటే ఎండ తీవ్రత పెరిగితే ఎండలో మనకి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు పూత పూసినప్పుడు పూత రాలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వీలైన త్వరగా వేసుకోండి. ఏ రకం బాగుంటుంది సార్? పెసర వేస్తారా, మేము వేస్తారా? పెసరే సార్. పెసర అయితే మనకి చాలా రకాలు ఉన్నాయి. మనకి ఎల్జీజీ 460, అలాగే ఎల్జీజీ 407, ఎంజీజీ 295, ఎంజీజీ 348, అలాగే డబ్ల్యూజీజీ 37 రకాలు. ఈ రకాలు ఏదైతే వేసుకోవచ్చు మీరు. సార్, ఎన్ని క్వింటాల వరకు వస్తుంది సార్ దిగుబడి? అంటే అది వేసవికాలం అయితే మనం ఖచ్చితంగా చెప్పలేమో, 4-5 క్వింటాలు రావడానికి అవకాశం ఉంది. మీరు మేనేజ్మెంట్ బాగుంటే ఇంకెక్కువ రావడానికి కూడా అవకాశం ఉంది. సార్, ఇప్పుడు నీటి అంటే డ్రిప్ కూడా ఉంది సార్. డ్రిప్ వేసుకుంటే బాగుంటుందా, నీళ్లు కడితేనే బాగుంటుందా? మీరు పెసరా, మినుముకి డ్రిప్ అంత అవకాశం ఉండదు. పెసరా, మినుముకి డ్రిప్ తో అంత అవకాశం ఉండదు కాబట్టి మొలిసిన తర్వాత కనీసం 2-3 తెల్ల అవసరం అవుతాయి. మామూలుగానే తేలికపాటుగా నీళ్లు పెట్టుకోవడమే, అలాగే సార్. లేదా స్ప్రింక్లర్తో పెట్టుకోవచ్చు.
ఓకేనండి. అలాగే సార్, ఇందాక మీరు చెప్తున్నారు పెసరా మినుములో నాణ్యమైన రకాల గురించి కూడా కాలర్ అడిగారు, వివరిస్తున్నారు. దానికి సంబంధించి పెసరా మినుముల్లో ఈ పల్లాకు తెగులు ఎక్కువగా ఆశిస్తుందంటారు, దాని గురించి ఒకసారి చెప్తారు. ఇప్పుడు మనకి వేసవికాలంలో వేసిన రకాలు ఎలా ఉండాలంటే తక్కువ కాల పరిమితి గల రకాలు ఉండాలి. తర్వాత వేసవిలో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి వేడిని తట్టినటువంటి రకాలు, అలాగే నీటి ఎద్దడిని తట్టిన రకాలు మనం ఎన్నుకోవాలి ముందు. అంటే వీటిలో ముఖ్యంగా మనకు వేసవికాలంలో పల్లాకు తెగులు వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ పల్లాకు తెగులు రానటువంటి రకాలను మనం ఎన్నుకోవాలి. వీటిలో మనకి మినుము చూసినట్టయితే LBG 752, అలాగే PU 31, LBG 20, ఈ 3 రకాలు మాత్రమే మనకి వేసవికాలంలో ఈ పల్లాకు తెగులు తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకాలు. అదే పెసరకు వచ్చేటప్పుడు మనకి LGG 460, అలాగే LGG 407, MGG 295, తర్వాత WGG 37, ఈ రకాలన్నీ కూడా మనకి పెసర్లు అనుకూలంగా ఉన్నాయి. తర్వాత మనకి ఈ పెసర్లో ఇటీవల మినీకిట్లు ఉన్నటువంటి WGG 42 అనే రకం ఒకటి పూర్తిగా పల్లాకు తట్టుకుంటుంది. తర్వాత త్వరగా కాపుకు వచ్చే రకం అది. తర్వాత గింజ కూడా లావుగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఎత్తున కింద దొరికితే ఆ రకం వేసుకుంటే పెసర మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈ పెసర మినుముల్లో సాగు యాజమాన్య పద్ధతుల గురించి వివరిస్తారు. అంటే ముఖ్యంగా మనకి ఏంటంటే మెట్ట భూమిలో వేస్తున్నప్పుడు యాజమాన్య పద్ధతులు చూసుకుంటే మొదట్లో విత్తన మోతాదు వచ్చేసి మనకి పెసరైతే ఎకరానికి 6 నుంచి 7 కిలోలు అవసరం అవుతుంది. అదే మినుము అయితే 8 నుంచి 10 కిలోలు అవసరం అవుతాయి. ఎందుకంటే మినుము కొంచెం గింజ సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ అవసరం అవుతుంది. తర్వాత వీటిలో కూడా మనకి గొర్రుతో అంటే ఎద్దుల గొర్రె ద్వారా వేస్తే ఒక 2 కిలోలు తక్కువ సరిపోతాయి. అదే ట్రాక్టర్తో వేసినప్పుడు మాత్రం కంపల్సరీగా మినుము అయితే 10 కిలోలు అవసరం అవుతాయి, పెసర అయితే 8 కిలోలు అవసరం అవుతాయి. తర్వాత విత్తనం మోతాదు అది. తర్వాత మంచి టైం వచ్చేసి ఫిబ్రవరి మాసం, ఇది మెట్లలో వెతుకుంటే అది మార్చి 15 లోపు క్లోజ్ చేసుకోవాలి. మార్చి 15 తర్వాత మనకి దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి మనకి అదే మాగాన్లు అయితే వరి మాగాన్లో గోదావరి డెల్టాలో రబీ వరి తర్వాత పెసర మినుము వేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఈ మధ్య కొంచెం నీటి విడుదల ఆలస్యం అయ్యి ఈ రబీ కోత ఆలస్యంగా పోయి ఏప్రిల్ దాకా పోతున్నాయి. కంటిన్యూ చేద్దాం. కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. నా పేరు నర్సింగ్. ఓకే నర్సింగ్ గారు, సార్ తో మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో క్లుప్తంగా అడగండి. మాట్లాడండి. వర్షాకాలము మినుము వేయాలనుకుంటున్నాం మేడం. వర్షాకాలం అంటే జూన్ జూలైలో. అయితే ఏ రకం వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అడుగు. అదే మినుము అయితే మీకు LBG 752 వేసుకోవచ్చు, తర్వాత PU 31 వేసుకోవచ్చు అండి. 2 పల్లాకు తెగులు తట్టుకుంటే తర్వాత ఈ అన్ని కాలాలకి పనికొచ్చే రకాలు. మినుము అయితే LBG 752, PU 31 ఈ 2 రకాలు వేసుకోవచ్చు. పెసర అయితే LGG 460, MGG 295, WGG 37, MGG 340 రకాలు వేసుకోవచ్చండి. కందులు వేసుకోవచ్చు. కందులు వేసుకోవచ్చు, కందులు అంతర పండుగ వేసుకోవచ్చు. అది మీకు నల్లరేగడి భూమి అయితే ఒక సాలు కందికి దాదాపు 7 సార్లు పెసర గాని మినుము గాని పెట్టుకోవచ్చు. ఓకేనండి సార్, ఇందాక మీరు చెప్పినట్లు పెసర మినుములో నీటి యాజమాన్య పద్ధతుల గురించి వివరిస్తున్నారు. అదే పెసర మినుములో మనకి ముఖ్యమైన రకాలు చెప్పుకున్నాము. రకాల తర్వాత మనకి విత్తన మోతాదు తర్వాత నీటి యాజమాన్యం. మనం ఏంటంటే వేసవి కాలంలో మనం అపరాలుగా పండించేటట్టు కంపల్సరీగా నీటి వస్తున్న దగ్గర మనం పండించుకోవాలి. మొలిసిన తర్వాత అంటే మొలిసేటప్పుడు కూడా మనం ముందు పొడి దుక్కులో నీరు పెట్టి ఈ తర్వాత 6 తడి మీద మనం దుక్కు దున్ని విత్తనాలు చల్లుకుంటాము. తర్వాత పైరు వచ్చేసి 20-25 రోజుల మధ్యలో ఒక తడి, తర్వాత 40-45 రోజుల మధ్యలో ఇంకో తడి కంపల్సరీగా అవసరం అవుతాయి. అదే భూమిని బట్టి భూమి తేలిక భూమి అయితే ఇంకో తడి కూడా పెట్టుకోవాల్సినంత అవసరం ఉంది. అలాగే ఎరువులు విత్తన శుద్ధి గురించి ఎరువు వచ్చేసి మెట్లు అయితే 20 కిలోలు నత్రజని, 50 కిలోలు భాస్వరం హెక్టార్కి అవసరం అవుతుంది. అంటే దీన్ని మనం 120 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, తర్వాత 30 కిలోలు యూరియా వేసుకుంటే సరిపోతుంది. అలా కాకపోతే డైమోనియం ఫాస్ఫేట్ 50 కిలోలు ఒక ఎకరానికైనా మనం సప్లై చేస్తే మనకి ఈ పంటకు సరిపోయినంత నత్రజని భాస్వరం ఉంటాయి. అదే వరి మాగాణంలో మన వరి ఎక్కువ ముందు మనం విత్తనం చల్లుతాం కాబట్టి అలాంటి పరిస్థితులు అయితే మాత్రం ఎరువులు వేయనవసరం లేదు. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాట్లాడండి. మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి, సార్ వింటున్నారు. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు మార్చి 15 తర్వాత మెట్లు అండి వరి మాగాణంలోనా? మెట్లు దుక్కు తినేస్తారా? అంటే ఏ రకాలు వేసుకోవాలి? అది పల్లాకు తెగులు తట్టుకునే రకాలు ఉన్నాయా? అదే మార్చి 15 తర్వాత అంటే మీకు మార్చి 15 తర్వాత అంటే పోత వచ్చేటప్పుడు 40 రోజులు పోతకు వస్తుంది కదా, అప్పుడు మంచి ఎండలు ఉంటాయి. ఎండలు ఉంటాయి సార్, తగ్గిన రకాలు ఏం లేవా? వేసుకోకూడదా? మీకు దిగుబడి తగ్గుతుంది. ఎండలగిన పోతకు వస్తే పోత రాలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మార్చి 15 లోపు వేసుకోమని చెబుతున్నాము. మీరు మార్చి 15 లోపు వేసుకోలేకపోతే మార్చి 15 తర్వాత వేసుకోవాలని మీరు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వేసుకోవచ్చు, కానీ దిగుబడి తగ్గే అవకాశం ఉంది.
అంటే సార్ ఇప్పుడు పల్లాకు దిగులు బాగా వస్తుందండి ఏరియాలో ఖమ్మం ఏరియాలో. ఈ పల్లాకు దిగులు తట్టుకునే వెరైటీస్ ఉన్నాయా? పల్లాకు దిగులు 2 రకాల మినువులు అయితే PG31 అలాగే LBG 752 సార్. అదే పెసర్లు అయితే WGG 42 అలాగే LGG 407 LGG 420 ఈ రకాలు వేసుకోవచ్చండి. సార్ ఇప్పుడు మధ్య ఒకటి కొత్త రకం వచ్చింది సార్. ఎక్కడి నుంచి అండి? మధుర రాంపూర్ నుంచి. మధురలోనా? మధ్యలో మరి అది MGG 357 రకం కొద్ది వచ్చింది. మరి అది విత్తనం మరి దొరుకుతుందో కనుక్కోండి. మధుర వ్యవసాయ పరిశోధనకి కాంటాక్ట్ చేసి కనుక్కోండి. ఓకేనండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. రైతు నేస్తంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. జీవితం గడుస్తూ ఉండదు, పరిగెడుతుంది. జీవితం ఓసారి అరచేతిలో ఉంటే మరోసారి పొలాల్లో ప్రవహిస్తుంది. జీవితం ఎప్పుడు పయనించినా ముందుకు సాగుతుంటుంది. తల వంచిన వారే పొందగలరు జీవితాంతం అభివృద్ధిని. ఫెనోలెక్స్ పైప్స్, అభివృద్ధి జీవితాంతం. రైతు నేస్తానికి తిరిగి స్వాగతం. అలాగే సార్, మీరు ఇందాక పెసరా మినుము గురించి చెప్పారు. అలాగే నీటి యాజమాన్యం విషయానికి వస్తే వేసవిలో చాలా మంది నీటి ఎద్దడికి గురవుతూ ఉంటారు, పంటలు వేసుకోవడానికి కానీ అపరాల సాగుకు కానీ. అపరాల విషయానికి వస్తే వేసవిలో ఎన్నిసార్లు నీళ్లు కట్టాల్సి ఉంటుందంటారు? వేసవిలో అంటే ఇప్పుడు మనకి వేసవిలో మనం పెసర మినుము వేసుకోవాలంటే నీరు ఉంటేనే మనం వేసుకోవాలి, లేకపోతే మనకి అసలు పంట రాదు. అది మినిమం అది నేల స్వభావాన్ని బట్టి అది 2 తళ్ళు అవసరం అవుతాయి మీకు కనీసం. అదే తేలిక నెలలు తర్వాత ఎర్ర నెలలో ఇసుక నెలలు అయితే 3 తళ్ళు అవసరం అవుతాయి. మొలిచిన తర్వాత పైరు మొలిచిన తర్వాత కంపల్సరీగా మొలిచిన తర్వాత పైరు 20 రోజుల దశలో ఉన్నప్పుడు ఒక తడి పెట్టుకోవాలి, తర్వాత 40 రోజుల దశలో ఒక తడి పెట్టుకోవాలి. అవసరమైతే 3వ తడి ఒక 15 రోజుల తర్వాత మనం ఇచ్చుకోవాలి. ఓకేనండి. అలాగే అపరాల సాగుకు విషయానికి వచ్చేసి అపరాలకి ఎలాంటి తెగుళ్లు ఆశిస్తాయి, వాటి నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి? చాలా మందికి పంట దెబ్బతిని ఆశించిన దిగుబడులు కూడా రాకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఈ వర్షకాలంలో జనరల్ గా ఈ రసం పీల్చే పురుగులు బెడద ఎక్కువ ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగులు తెల్లదోమ అలాగే తామర పురుగులు ఇలాంటివి ముఖ్యంగా ఉంటాయి. ఇప్పుడు తెల్లదోమ ద్వారా ఇప్పుడు మనకేంటే పల్లాకు తెగులు అనేది దాదాపు కొత్తగా వస్తున్నట్టు తెగులు, వైరస్ తెగులు. ఇది తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. అంటే మిగిలిన పైర్ల మీద ఉన్నప్పుడు తర్వాత వాటి ద్వారా వాటిలో ఉన్నటువంటి ఈ వైరస్ ని తీసుకొచ్చేసి మనకి పెసర మినుము పైర్లో వాటిలో రసం పీల్చినప్పుడు అవి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనం ముందుగా ఈ పల్లాకు తెగులు యాజమాన్యం తీసుకుంటే ముందుగా ఏంటంటే పల్లాకు తెగులు తట్టిన రకాలను ఎన్నుకోవాలి. అదే మినుములు అయితే PG31 LBG 752 ఈ రకాలు. అదే పెసర్లు అయితే LGG 407 LGG 460 WGG 42 తర్వాత MGG 295 ఈ రకాలు వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం తీసుకోవాలని జాగ్రత్త ఏంటంటే విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనం మనం చల్లే ముందు విత్తన శుద్ధి అంటే దాదాపు అది 5 గ్రాములు థయోమిథాక్సామ్ కానీ లేదా 5 ml ఇమిడాక్లోర్పిడ్ కానీ 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకుని విత్తుకుంటే తొలి దశలో రసం పీల్చే పురుగులు బారి నుంచి రక్షించుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగుల ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందింది కాబట్టి ఈ తెగులు అరికట్టవచ్చు. తర్వాత కొంతకాలానికి ఒక 20 రోజుల తర్వాత ఆ ప్రాంతంలో ఆ టైంలో మనకి ఎక్కడన్నా పల్లాకు తెగులు కనిపిస్తే వచ్చిన మొక్కను పీకేసి మనకి ఈ పల్లాకు తెగులు వ్యాప్తించేటువంటి తెల్లదోమ నివారించుకోవాలి. ఈ తెల్లదోమ నివారణకి ట్రైజోపాస్ అనే మందు ఉంది. ఇది 1.5 ml 1 లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. ఇది కాకపోతే ఇస్టామిక్ ప్రైడ్ అని ఉంది. అదైతే 0.2 grams 1 లీటర్ నీటి కలుపుకుని పిచికారీ చేసుకుంటే తెల్లదోమ నివారించుకోవచ్చు. ఓకేనండి, మరొకళ్ళు రెడీగా ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను నా పేరు సురేష్ అండి. మేము నల్గొండ జిల్లా నుంచి రేవు నుంచి మాట్లాడుతున్నాను. నల్గొండ జిల్లా. ఓకేనండి, సార్తో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి సార్. మాది మేము మాగాడు అయిపోయినాక మినుము వేసాం సార్. మేము మాగానే అయిపోయి ఎప్పుడు వేశారు? ఇప్పుడు ఒక 10 నెల 5 రోజులండి, 30 రోజులు అయిందండి మొత్తం. అయితే కుర్చీ కంటే మేము కొంతమంది ఎక్కువ బాగా వచ్చింది, కానీ కాయలు చిన్న చిన్నగా ఉన్నాయండి కాయలు. అంటే మీరు వరి తీసిన తర్వాత దుక్కు తినేసారా? దుక్కు తినకుండానే వరి కోసి ముందు చల్లి వేసారా? ఎట్లా వేశారు? బురద కొడుతుంది తల్లి. మా 10 నుండే బురద కొడుతుంది. బురద కొడుతుంది. రకం ఏ రకం వేశారు? ఏంటంటే రకం ఏ రకం వేసుకున్నారు? ఈ గవర్నమెంట్ సీట్లు ఇచ్చారండి. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. అంటే రకం చెప్పలేదు మీకు వాడు? సంచి గవర్నమెంట్ సబ్సిడీ కింద ఇచ్చారు మాకు. ఎట్లా ఉంది ఇప్పుడు పైరు? ఎట్లా ఉంది? ఏ స్టేజ్ ఉంది? పైరు ఉంది కానీ కాయలు చిన్న చిన్నగా ఉంటున్నాయండి. పెద్ద లావు కావట్లేదు, చిన్నగా ఉన్నాయి. అంటే రకం అంటే తెలియదు మరి రకాన్ని బట్టి కొన్ని రకాలు కొంచెం చిన్న సైజు కాయలు ఉంటాయి, కొన్ని కాయలు పొడవుగా ఉంటాయి. అంటే సార్ గవర్నమెంట్ ఇచ్చినాయి, మీకు తెలిసింది గవర్నమెంట్ ఇచ్చినాయి సబ్సిడీ. ఎట్లా తెలుస్తుంది గవర్నమెంట్ ఏమి ఇచ్చారో మాకు తెలియదు కదా. అది రకం ఏంటి చెప్తే మీరు దాన్ని బట్టి నేను చెప్తాను దాని ప్రాబ్లం ఏంటో. అంటే తెగులు ఏమన్నాయా? తెగులు ఏమైనా వచ్చినాయా? ఏమండి తెగులు ఏమైనా ఉన్నాయా? మినులా అప్పుడు నుంచోండి.
ఏదైనా మీకు తెగులు కానీ లేకపోతే ఏమన్నా ఈ రసం నుంచి పురుగు కానీ పురుగు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఆ రకం వాళ్ళు ఇచ్చిన మాకేం తెలియదు కదా. పురుగు అంటే మొన్న పేరుమంకు పేరుమంకు మందు కొట్టాను, ఎక్స్పైర్ కొట్టాను, ఎక్స్పైర్ కొట్టాను. క్లియర్ గా ఉంది, మొత్తం క్లియర్ గా ఉంది. కానీ కాయలు కొంచెం సైజ్ రావట్లేదు, కాయ చిన్న సైజ్ కూడా వస్తుంది. ఏం నీరు పెట్టగలరా? నీరు పెట్టండి. ఒకసారి ఏమన్నా భూమిలో తేమ లేకపోతే కూడా మీకు కాయ సైజ్ పెరగదు. తేలిపాటుగా నీరు పెట్టి దానికి యూరియా పిచికారీ చేసుకోండి. అది 200 గ్రాముల యూరియా 1 లీటర్ పిచికారీ చేసుకుంటే మీకు పైరు కొంచెం హెల్దీ ఉండి మీకు గిన్ సైజ్ పెరుగుతుంది. ఓకేనండి. అలాగే సార్, ఇప్పుడు అపరాల సాగుపై వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ అపరాల దిగుబడిపై ఏమైనా ప్రభావం చూపగలుగుతుందంట? తప్పకుండా అండి. మనకేంటంటే అందుకని మనం ఏం చెప్తామంటే ఫిబ్రవరి మాసం అంతా అనుకూలంగా ఉంటుంది మెట్ట ప్రాంతాలను చెప్తున్నాము. అదేంటంటే మనకి మార్చి 15 తర్వాత వెతుకుంటే ఏమవుతుందంటే పూత వచ్చేటప్పుడు 40-45 రోజులు పూతకు వస్తాయి జనరల్గా, అప్పుడు మినం కానీ పెస కానీ. ఆ టైంలో మనకి ఏప్రిల్ చివరిలో మేలో మనకి ఎండలు ఎక్కువ ఉంటాయి, ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఈ పూత రాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సహజమైనంత వరకు మార్చి 15 లోపు వెతుకుంటే మనకి దిగుబడులు తక్కువ ఉంటాయండి. అంటే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు దిగుబడి పెరగడానికి? దిగుబడి పెరగడానికి మనం నీటి తడి మనం కరెక్ట్ గా మనం చేలో చూసినప్పుడు పైరు వాడిపోకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం నీరు తడి కట్టుకుంటే మనకి పైరు దెబ్బతినకుండా ఉంటుంది. తర్వాత నీటి తడి, తర్వాత అవసరమైతే ఏదన్నా యూరియా లాంటి పిచికారీ చేసుకుంటే కూడా కొంతవరకు ఈ నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. నమస్తే అండి. హలో నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నా పేరు కళ్యాణ్ అండి, రంగారెడ్డి నుంచి నాగూర్ నుంచి కాల్ చేస్తున్నా. ఓకే కళ్యాణ్ గారు, సార్ తో మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ వెంకటేశ్వర గారు నమస్తే అండి. చెప్పండి సార్. ఇది సీడ్ కోసం నమస్కారం. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం వేసవిలో అపరాల సాగు. దీని గురించి మనకు వివరించడానికి డాక్టర్ వై కోటేశ్వరరావు, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంఫామ్ గుంటూరు నుంచి వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం కోటేశ్వరరావు గారు. ముందుగా మన రాష్ట్రానికి సంబంధించి వేసవిలో ఏ అపరాలు వేసుకుంటే మంచిదంటారు? అంటే ఇప్పుడు అపరాల్లో మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి అపరాలు చూస్తే పెసరా, మినుము, కంది, శనగ ఇవి మెయిన్ గా ఉండేటువంటి. ఇప్పుడు ఈ వేసవిలో అంటే తక్కువ కాల పరిమితిలో వచ్చేటట్టుగా ఉండాలన్నమాట మనకి. ఇప్పుడు పెసరా, మినుము అయితే 60 నుంచి 70 రోజులు లేకపోతే 75 రోజులు మన పంటకు వస్తుంది. కాబట్టి మూడో పంటగా అంటే కొన్ని చోట్ల నీటి అవకాశం ఉన్న చోట ఉన్నటువంటి టైం వేస్ట్ చేసుకోకుండా ఈ తక్కువ కాల పరిమితిలో ఉండేటువంటి రకాలైన పెసరా, మినుము వేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఏ సమయంలో విత్తుకుంటే మంచిదంటారు? అధిక దిగుబడులు రావడానికి ఏ సమయం అనుకూలమైనదంటారు? ఇదేంటంటే ఇప్పుడు మనకి ముఖ్యంగా మెట్ట మీద, తర్వాత మాగాన్లో, వరి మాగాన్లో 2 సిచ్యువేషన్లు మనం ఈ అపరాలు వ్యవసాయంలో పండిస్తారు. వీటిలో మనకి మెట్టలోగానైతే మనకి ఫిబ్రవరి మాసం అంత అనుకూలంగా ఉంటుంది. తర్వాత మార్చిలో అయితే మార్చి 15 మనం వేసుకుంటే పంట దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే మార్చి 15 తర్వాత వెతుకున్నట్టయితే మనకి ఏప్రిల్ చివరిలోనూ మేలో కొంచెం ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. కాబట్టి ఆ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు పూతకు వచ్చినప్పుడు ఆ పూత రాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మార్చి 15 లోపు వెతుకుంటే మనకి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉందండి. ఏ ప్రధాన పంటల తర్వాత ఈ అపరాలు వెతుకుంటే మంచిదంటారు? ఇవన్నీ ముఖ్యంగా మనకి ఇప్పుడు గోదావరి డెల్టాలో రబీ వరి తర్వాత, ఈ రబీ వరి మామూలుగా మనకు మార్చి చివరిలో వస్తుంది. అటు రైస్ ఫెలోస్ అయితే వరి మాగాన్లు అయితే మనం మార్చి చివరిలో వేసుకోవడానికి అవకాశం ఉంది. అదే మార్చి చివరిలో లేకపోతే ఏప్రిల్ మొదటి వారంలో. అదే మెట్లోకి అయితే మనం వేసినట్టయితే అది మార్చి 15కి మనం క్లోజ్ చేసుకోవాలి. మెట్లోకి మనకు పత్తి తర్వాత, పత్తి మనకి ఏంటంటే జనవరికి మనకు పత్తి వచ్చేస్తుంది. పత్తి అయిపోయిన తర్వాత నీటి వసతి ఉన్న చోట మనం ఈ పెసరా వేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే పళ్ళ తోటల్లోను, కొబ్బరి తోటల్లోను వీటిలో వేసవికాలంలో ఫిబ్రవరి, మార్చి 15 లోపు మనం ఎత్తుకుంటే అధిక దిగుబడడానికి అవకాశం ఉంది. తర్వాత కొన్ని ప్రాంతాల లంక భూముల్లో పసుపు కూడా మనకు ఫిబ్రవరిలో తీసేస్తారు. ఆ ఫిబ్రవరిలో పసుపు తీసిన తర్వాత చేసుకోవచ్చు. అలాగే కొన్ని చోట్ల ఇప్పుడు మన లాంటి ప్రాంతాల్లో వాళ్ళకి దీర్ఘకాలిక వరి రకాలు ఉంటాయి. కాబట్టి అవి జనవరి, ఫిబ్రవరిలో కోతకు వస్తాయి. అప్పుడు కూడా మనం ఈ విత్తుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఇప్పుడు కెనాల్స్, టైలాండ్ ఏరియాస్ లో అంటే ఆలస్యంగా విత్తిన తర్వాత బావుల ద్వారా విత్తినటువంటి ఈ వరి కూడా ఆలస్యంగా అవుతుంది. కాబట్టి జనవరి, ఫిబ్రవరిలో మనం ఈ వేసవి అపరాలు వేసడానికి అవకాశం ఉంది. అలాగే ఇందాక మీరు పెసరా మినుము గురించి చెప్తున్నారు. దాంట్లో ఏ నాణ్యమైన రకాలు అందుబాటులో ఉన్నాయంటారు?
అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు వేసవకాలంలో వేసిన రకాలు చూసినట్టయితే వీటిల్లో మనకి సార్ కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు లింగారెడ్డి మేడం, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ బైన్సా మండలం అండి. ఓకే లింగారెడ్డి గారు, సార్తో మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ నీటి వసతి బాగానే ఉంది సార్. మాకు ఇప్పుడు సెకండ్ క్రాప్ రబీలో మక్క పంట తీసేసాం. ఇప్పుడు పెసర్ వేసుకోవాలనుకుంటున్నాం సార్. ఏ డేట్ వరకు వేసుకోవచ్చు సార్? అంటే మీరు భూమి సిద్ధంగా ఉంటే వెంటనే వేసుకుంటే మీకు దిగుబడి తక్కువగా ఉంటుంది. మార్చి 15 తర్వాత అయితే ఎందుకంటే ఎండ తీవ్రత పెరిగితే ఎండలో మనకి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు పూత పూసినప్పుడు పూత రాలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వీలైన త్వరగా వేసుకోండి. ఏ రకం బాగుంటుంది సార్? పెసర వేస్తారా మీరు వేస్తారా? పెట్టాలి సార్. పెసర అయితే మనకి చాలా రకాలు ఉన్నాయి. మనకి ఎల్జీజీ 460, అలాగే ఎల్జీజీ 407, ఎంజీజీ 295, ఎంజీజీ 348, అలాగే డబ్ల్యూజీజీ 37 రకాలు. ఈ రకాలు ఏదైతే వేసుకోవచ్చు మీరు. సార్ ఎన్ని క్వింటాల వరకు వస్తుంది సార్ దిగుబడి? అంటే అది వేసవకాలం అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము. 4-5 క్వింటాలు రావడానికి అవకాశం ఉంది. మీరు మేనేజ్మెంట్ బాగుంటే ఇంకొక రావడానికి కూడా అవకాశం ఉంది. సార్ ఇప్పుడు నీటి అంటే డ్రిప్ కూడా ఉంది సార్. డ్రిప్ వేసుకుంటే బాగుంటుందా, నీళ్లు కడితేనే బాగుంటుందా? మీరు పెసర మినింగ్ డ్రిప్ అంత అవకాశం ఉండదు. పెసర మినింగ్ డ్రిప్ తో అంత అవకాశం ఉండదు కాబట్టి మొలిసిన తర్వాత కనీసం 2-3 తెల్లు అవసరం అవుతాయి. మామూలుగానే తేలికపాటుగా నీళ్ళు పెట్టుకోవడమే, లేదా స్ప్రింక్లర్ తో పెట్టుకోవచ్చు. ఓకేనండి. అలాగే సార్ ఇందాక మీరు చెప్తున్నారు పెసరా మినుములో నాణ్యమైన రకాల గురించి కూడా కాలర్ అడిగారు, వివరిస్తున్నారు. దానికి సంబంధించి పెసరా మినుముల్లో ఈ పల్లాకు తెగులు ఎక్కువగా ఆశిస్తుందంటారు, దాని గురించి ఒకసారి చెప్తారు. ఇప్పుడు మనకి వేసవికాలంలో వేసిన రకాలు ఎలా ఉండాలంటే తక్కువ కాల పరిమితి గల రకాలు ఉండాలి. తర్వాత వేసవిలో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి వేడిని తట్టినటువంటి రకాలు, అలాగే నీటి ఎద్దడిని తట్టిన రకాలు మనం ఎన్నుకోవాలి ముందు. అంటే వీటిలో ముఖ్యంగా మనకు వేసవికాలంలో పల్లాకు తెగులు వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ పల్లాకు తెగులు రానటువంటి రకాలను మనం ఎన్నుకోవాలి. వీటిలో మనకి మినుము చూసినట్టయితే ఎల్బీజీ 752, అలాగే పియు 31, ఎల్బీజీ 20, ఈ 3 రకాలు మాత్రమే మనకి వేసవికాలంలో ఈ పల్లాకు తెగులు తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకాలు. అదే పెసరకు వచ్చేటప్పుడు మనకి ఎల్జీజీ 460, అలాగే ఎల్జీజీ 407, ఎంజీజీ 295, తర్వాత డబ్ల్యూజీజీ 37, ఈ రకాలన్నీ కూడా మనకి పెసలు అనుకూలంగా ఉన్నాయి. తర్వాత మనకి ఈ పెసల్లో ఇటీవల మినీకిట్లు ఉన్నటువంటి డబ్ల్యూజీ 42 అనే రకం ఒకటి పూర్తిగా పల్లాకు తట్టుకుంటుంది. తర్వాత త్వరగా కాపుకు వచ్చే రకం అది. తర్వాత గింజ కూడా లావుగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఎత్తున గింజ దొరికితే ఆ రకం వేసుకుంటే పెసర మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈ పెసర మినుముల్లో సాగు యాజమాన్య పద్ధతుల గురించి వివరిస్తారు. అంటే ముఖ్యంగా మనకి ఏంటంటే మెట్ట భూమిలో వేస్తున్నప్పుడు యాజమాన్య పద్ధతులు చూసుకుంటే మొదట్లో విత్తన మోతాదు వచ్చేసి మనకి పెసరైతే ఎకరానికి 6 నుంచి 7 కిలోలు అవసరం అవుతుంది. అదే మినుము అయితే 8 నుంచి 10 కిలోలు అవసరం అవుతాయి. ఎందుకంటే మినుము కొంచెం గింజ సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ అవసరం అవుతుంది. తర్వాత వీటిలో కూడా మనకి గొర్రుతో అంటే ఎద్దుల గొర్రె ద్వారా వేస్తే ఒక 2 కిలోలు తక్కువ సరిపోతాయి. అదే ట్రాక్టర్తో వేసినప్పుడు మాత్రం కంపల్సరీగా మినుము అయితే 10 కిలోలు అవసరం అవుతాయి, పెసర అయితే 8 కిలోలు అవసరం అవుతాయి. తర్వాత విత్తన మోతాదు అది. తర్వాత మంచి టైం వచ్చేసి ఫిబ్రవరి మాసం, ఇది మెట్లలో వెతుకుంటే అది మార్చి 15 లోపు క్లోజ్ చేసుకోవాలి. మార్చి 15 తర్వాత మనకి దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి మనకి అదే మాగాన్లు అయితే వరి మాగాన్లో గోదావరి డెల్టాలో రబీ వరి తర్వాత పెసర మినుము వేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఈ మధ్య కొంచెం నీటి విడుదల ఆలస్యం అయ్యి ఈ రబీ కోత ఆలస్యంగా పోయి ఏప్రిల్ దాకా పోతున్నాయి. కంటిన్యూ చేద్దాం. కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. నా పేరు నర్సింగ్. ఓకే నర్సింగ్ గారు, సార్ తో మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో క్లుప్తంగా అడగండి. మాట్లాడండి. వర్షాకాలము మినుము వేయాలనుకుంటున్నాం మేడం. వర్షాకాలం జూన్ జూలైలో అయితే ఏ రకం వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అడుగు. అదే మినుము అయితే మీకు ఎల్బీజీ 752 వేసుకోవచ్చు, తర్వాత పియ్య 31 వేసుకోవచ్చు అండి. 2 పల్లాకు తెగులు తట్టుకుంటే తర్వాత ఈ అన్ని కాలాలకి పనికొచ్చే రకాలు. మినుము అయితే ఎల్బీజీ 752, పియ్య 31 ఈ 2 రకాలు వేసుకోవచ్చు. పెసర అయితే ఎల్జీజీ 460, ఎంజీజీ 295, డబ్ల్యూజీజీ 37, ఎంజీజీ 340 రకాలు వేసుకోవచ్చండి. కందులు వేసుకోవచ్చు. కందులు అంతర పండుగ వేసుకోవచ్చు. అది మీకు నల్లరేగడి భూమి అయితే ఒక సాలు కందికి దాదాపు 7 సార్లు పెసర గాని మినుము గాని పెట్టుకోవచ్చు. ఓకేనండి సార్, ఇందాక మీరు చెప్పినట్లు పెసర మినుములో నీటి యాజమాన్య పద్ధతుల గురించి వివరిస్తున్నారు. అదే పెసర మినుములో మనకి ముఖ్యమైన రకాలు చెప్పుకున్నాము. రకాల తర్వాత మనకి విత్తన మోతాదు తర్వాత నీటి యాజమాన్యం. మనం ఏంటంటే వేసవి కాలంలో మనం అపరాలుగా పండించేటట్టు కంపల్సరీగా నీటి వస్తున్న దగ్గర మనం పండించుకోవాలి.
మొలిసిన తర్వాత అంటే మొలిసేటప్పుడు కూడా మనం ముందు పొడి దుక్కులో నీరు పెట్టి ఈ తర్వాత ఆరు తడి మీద మనం దుక్కు దున్ని విత్తనాలు చల్లుకుంటాము. తర్వాత పైరు వచ్చేసి 20-25 రోజుల మధ్యలో ఒక తడి, తర్వాత 40-45 రోజుల మధ్యలో ఇంకో తడి కంపల్సరీగా అవసరం అవుతాయి. అదే భూమిని బట్టి భూమి తేలిక భూమి అయితే ఇంకో తడి కూడా పెట్టుకోవాల్సినంత అవసరం ఉంది. అలాగే ఎరువులు విత్తన శుద్ధి గురించి ఎరువులు వచ్చేసి మెట్లు అయితే 20 కిలోలు నత్రజని 50 కిలోలు భాస్వరం హెక్టార్కి అవసరం అవుతుంది. అంటే దీన్ని మనం 120 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, తర్వాత 30 కిలోలు యూరియా వేసుకుంటే సరిపోతుంది. అలా కాకపోతే డైమోనియం ఫాస్ఫేట్ 50 కిలోలు ఒక ఎకరానికైనా మనం సప్లై చేస్తే మనకి ఈ పంటకు సరిపోయినంత నత్రజని భాస్వరం ఉంటాయి. అది వరి మాగాణంలో మన వరి ఎక్కువ ముందు మనం విత్తనం చల్లుతాం కాబట్టి అలాంటి పరిస్థితులు అయితే మాత్రం ఎరువులు వేయనవసరం లేదు. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాట్లాడండి. మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి, సార్ వింటున్నారు. నమస్తే అండి. చెప్పండి. ఇప్పుడు మార్చి 15 తర్వాత ఎక్కడ వేసుకోవచ్చా? మార్చి 15 తర్వాత మెట్లు అండి వరి మాగాణంలోనా? మెట్లు దుక్కు తినేస్తారా? అంటే ఏ రకాలు వేసుకోవాలి? అది పల్లాపు తెగులు తట్టుకునే రకాలు ఉన్నాయా? అదే మార్చి 15 తర్వాత అంటే మీకు మార్చి 15 తర్వాత అంటే పూత వచ్చేటప్పుడు 40 రోజులు పూతకు వస్తుంది కదా, అప్పుడు మంచి ఎండలు ఉంటాయి. ఎండలు ఉంటాయి సార్, తట్టుకునే రకాలు ఏం లేవా? వేసుకోకూడదా? మీకు దిగుబడి తగ్గుతుంది. ఎండలగిన పూతకు వస్తే పూత రాలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మార్చి 15 లోపు వేసుకోమని చెబుతున్నాము. మీరు మార్చి 15 లోపు వేసుకోలేకపోతే మార్చి 15 తర్వాత వేసుకోవాలని మీరు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వేసుకోవచ్చు, కానీ దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అంటే సార్ ఇప్పుడు పల్లాకు దిగులు బాగా వస్తుందండి ఏరియాలో, ఖమ్మం ఏరియాలో. ఈ పల్లాకు దిగులు తట్టుకునే వెరైటీస్ ఉన్నాయా? పల్లాకు దిగులు 2 రకాల మినువులు అయితే PG31, అలాగే LBG 752. అదే పెసర్లు అయితే WGG 42, అలాగే LGG 407, LGG 420 ఈ రకాలు వేసుకోవచ్చండి. ఇప్పుడు మధ్య ఒకటి కొత్త రకం వచ్చిందా సార్? ఎక్కడి నుంచి అండి? మధుర రాంపూర్ నుంచి. మధురలోనా? మధురలో మరి MGG 357 రకం కొద్ది వచ్చింది. మరి అది విత్తనం మరి దొరుకుతుందో కనుక్కోండి. మధుర వ్యవసాయ పరిశోధనకి కాంటాక్ట్ చేసి కనుక్కోండి. ఓకేనండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. రైతు నేస్తంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. జీవితం గడుస్తూ ఉండదు, పరిగెడుతుంది. జీవితం ఓసారి అరచేతిలో ఉంటే మరోసారి పొలాల్లో ప్రవహిస్తుంది. జీవితం ఎప్పుడు పయనించినా ముందుకు సాగుతుంటుంది. తల వంచిన వారే పొందగలరు జీవితాంతం అభివృద్ధిని. ఫెనోలెక్స్ పైప్స్, అభివృద్ధి జీవితాంతం. రైతు నేస్తానికి తిరిగి స్వాగతం. అలాగే సార్, మీరు ఇందాక పెసరా మినుము గురించి చెప్పారు. అలాగే నీటి యాజమాన్యం విషయానికి వస్తే వేసవిలో చాలా మంది నీటి ఎద్దడికి గురవుతూ ఉంటారు, పంటలు వేసుకోవడానికి కానీ అపరాల సాగుకు కానీ. అపరాల విషయానికి వస్తే వేసవిలో ఎన్నిసార్లు నీళ్లు కట్టాల్సి ఉంటుందంటారు? వేసవిలో అంటే ఇప్పుడు మనకి వేసవిలో మనం పెసరమీను వేసుకోవాలంటే నీరు ఉంటేనే మనం వేసుకోవాలి, లేకపోతే మనకి అసలు ఒక పంట రాదు. అది మినిమం అది నేల స్వభావాన్ని బట్టి అది 2 తళ్ళు అవసరం అవుతాయి మీకు కనీసం. అదే తేలిక నెలలు, తర్వాత ఎర్ర నెలలో ఇసుక నెలలు అయితే 3 తళ్ళు అవసరం అవుతాయి. మొలిసిన తర్వాత, పైరు మొలిసిన తర్వాత కంపల్సరీగా మొలిసిన తర్వాత పైరు 20 రోజుల దశలో ఉన్నప్పుడు ఒక తడి పెట్టుకోవాలి, తర్వాత 40 రోజుల దశలో ఒక తడి పెట్టుకోవాలి. అవసరమైతే 3వ తడి ఒక 15 రోజుల తర్వాత మనం ఇచ్చుకోవాలి. ఓకేనండి. అలాగే అపరాల సాగుకు విషయానికి వచ్చేసి అపరాలకి ఎలాంటి తెగుళ్లు ఆశిస్తాయి, వాటి నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి? చాలా మందికి పంట దెబ్బతిని ఆశించిన దిగుబడులు కూడా రాకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఈ వర్షకాలంలో జనరల్ గా ఈ రసం పీల్చే పురుగులు బెడద ఎక్కువ ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగులు తెల్లదోమ, అలాగే తామర పురుగులు ఇలాంటివి ముఖ్యంగా ఉంటాయి. ఇప్పుడు తెల్లదోమ ద్వారా ఇప్పుడు మనకేంటే పల్లాకు తెగులు అనేది దాదాపు కొత్తగా వస్తున్నట్టు తెలియదు, వైరస్ తెలియదు. ఇది తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. అంటే మిగిలిన పైర్ల మీద ఉన్నప్పుడు తర్వాత వాటి ద్వారా వాటిలో ఉన్నటువంటి ఈ వైరస్ ని తీసుకొచ్చేసి మనకి పెసర మినుము పైర్లో వాటిలో రసం పీల్చినప్పుడు అవి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనం ముందుగా ఈ పల్లాకు తెగులు యాజమాన్యం తీసుకుంటే ముందుగా ఏంటంటే పల్లాకు తెగులు తట్టిన రకాలు ఎన్నుకోవాలి. అదే మినుములు అయితే PG31, LBG 752 ఈ రకాలు. అదే పెసర్లు అయితే LGG 407, LGG 460, WGG 42, తర్వాత MGG 295 ఈ రకాలు వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం తీసుకోవాలని జాగ్రత్త ఏంటంటే విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనం మనం చల్లే ముందు విత్తన శుద్ధి అంటే దాదాపు అది 5 గ్రాములు థయోమిథాక్సామ్ కానీ లేదా 5 ml ఇమిడాక్లోర్పిడ్ కానీ 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకుని విత్తుకుంటే తొలి దశలో రసం పీల్చే పురుగులు బారి నుంచి రక్షించుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగుల ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందింది కాబట్టి ఈ తెగులు అరికట్టవచ్చు. తర్వాత కొంతకాలానికి ఒక 20 రోజుల తర్వాత ఆ ప్రాంతంలో ఆ టైంలో మనకి ఎక్కడన్నా పల్లాకు తెగులు కనిపిస్తే వచ్చిన మొక్కను పీకేసి మనకి ఈ పల్లాకు తెగులు వ్యాప్తి చెందేటువంటి తెల్లదోమ నివారించుకోవాలి. ఈ తెల్లదోమ నివారణకి
ట్రైజోపాస్ అనే మందు ఉంది. ఇది 1.5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇది కాకపోతే ఇస్టామిక్ ప్రేడ్ అని ఉంది. అదైతే 0.2 grams 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకుంటే తెల్లదోమ నివారించుకోవచ్చు. ఓకేనండి, మరొకళ్ళు రెడీగా ఉన్నారు. నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను నా పేరు సురేష్ అండి. మేము నల్గొండ జిల్లా నుంచి రేవు నుంచి మాట్లాడుతున్నాం. నల్గొండ. ఓకేనండి, సార్తో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మాది మేము మాగాడు అయిపోయినాక మిల్లు వేసాం సార్. మేము మాగానే అయిపోయి ఎప్పుడు వేసారు? ఇప్పుడు ఒక 10 నెల 5 రోజులండి, 30 రోజులు అయిందండి మొత్తం. అయితే వచ్చిన కంటే మేము కొంచెం మందులు ఎక్కువ బాగా వచ్చింది, కానీ కాయలు చిన్న చిన్నగా ఉన్నాయండి కాయలు. అంటే మీరు వరి తీసిన తర్వాత దుక్కు తినేసారా? దుక్కు తినకుండానే వరి కోసి ముందు చల్లి వేసారా? ఎట్లా వేసారు? బురద కొడుతూ మా 10 నుండే బురద కొడుతూ చల్లండి. బురద కొడుతుంది. రకం ఏ రకం వేసారు? ఏంటంటే రకం ఏ రకం వేసుకున్నారు? ఈ గవర్నమెంట్ సీట్లు ఇచ్చారండి. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. అంటే రకం చెప్పలేదు మీకు వాడు? సంచి చూడలేదు. గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ కింద ఇచ్చారు మాకు. ఎట్లా ఉంది ఇప్పుడు పైరు? ఎట్లా ఉంది? ఏ స్టేజ్ ఉంది? పైరు ఉంది, కానీ కాయలు చిన్న చిన్నగా ఉంటున్నాయండి. పెద్ద లావు కావట్లేదు, చిన్నగా ఉన్నాయి. అంటే రకం ఏంటో తెలియదు. మరి రకాన్ని బట్టి కొన్ని రకాలు కొంచెం చిన్న సైజు కాయలు ఉంటాయి, కొన్ని కాయలు పొడవుగా ఉంటాయి. అంటే సార్ గవర్నమెంట్ ఇచ్చినాయి, మీకు తెలిసింది గవర్నమెంట్ ఇచ్చినాయి సబ్సిడీ. ఎట్లా తెలిసింది గవర్నమెంట్ ఏమి ఇచ్చారో మాకు తెలియదు కదా. అది రకం ఏంటి చెప్తే మీరు దాన్ని బట్టి నేను చెప్తాను దాని ప్రాబ్లం ఏంటో. అంటే తెగుళ్ళు ఏమన్నాయా? మరిగా తెగుళ్ళు ఏమైనా వచ్చినాయా? ఏంటండి తెగుళ్ళు ఏమైనా ఉన్నాయా? తినులా కొంచెం ఉంచామండి. ఏమన్నా మీకు తెగులు కానీ లేకపోతే ఏమన్నా ఈ రసం నుంచి పురుగులు కానీ పురుగు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఆ రకం వాళ్ళు ఇచ్చిన మాకేం తెలియదు కదా. పురుగు అంటే మొన్న పేరుమనుకుంటే పేరుమకు మందు కొట్టాను, ఎక్స్పెక్ట్ కొట్టాను. క్లియర్ గా ఉంది, మొత్తం క్లియర్ గా ఉంది, కానీ కాయలు కొంచెం సైజ్ రావట్లేదు. కాయ కొంచెం చిన్న సైజ్ కూడా వస్తున్నది. ఏం నీరు పెట్టగలరా? నీరు పెట్టండి. ఒకసారి ఏమన్నా భూమిలో తేమ లేకపోతే కూడా మీకు కాయ సైజ్ పెరగదు. తేలిపాటుగా నీరు పెట్టి దానికి యూరియా పిచికారీ చేసుకోండి. అది 200 గ్రాముల యూరియా 1 లీటర్ పిచికారీ చేసుకుంటే మీకు పైరు కొంచెం హెల్దీ ఉండి మీకు గిన్ సైజ్ పెరుగుతుంది. ఓకేనండి. అలాగే సార్, ఇప్పుడు అపరాల సాగుపై వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ అపరాల దిగుబడిపై ఏమైనా ప్రభావం చూపగలుగుతుందంటే? తప్పకుండా అండి. మనకేంటంటే అందుకని మనం ఏం చెప్తామంటే ఫిబ్రవరి మాసం అంతా అనుకూలంగా ఉంటుంది మెట్ట ప్రాంతంలో చెప్తున్నాము. అదేంటంటే మనకి మార్చి 15 తర్వాత విత్తుకుంటే ఏమవుతుందంటే పూత వచ్చేటప్పుడు 40 రోజులు పూతకు వస్తాయి జనరల్గా, ఎప్పుడు మినం కానీ పెస కానీ. ఆ టైంలో మనకి ఏప్రిల్ చివరిలో మేలో మనకి ఎండలు ఎక్కువ ఉంటాయి, ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఈ పూత రాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సహజమైనంత వరకు మార్చి 15 లోపు విత్తుకుంటే మనకి దిగుబడులు తక్కువ ఉంటాయండి. అంటే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు దిగుబడి పెరగడానికి? దిగుబడి పెరగడానికి మనం నీటి తడి మనం కరెక్ట్ గా మనం చేలో చూసినప్పుడు పైరు వాడిపోకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం నీరు తడి కట్టుకుంటే మనకి పైరు దెబ్బతినకుండా ఉంటుంది. తర్వాత నీటి తడి, తర్వాత అవసరమైతే ఏదన్నా యూరియా లాంటి పిచికారీ చేసుకుంటే కూడా కొంతవరకు ఈ నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నా పేరు కళ్యాణ్ అండి, రంగారెడ్డి నుంచి నాగూర్ నుంచి కాల్ చేస్తున్నా. ఓకే కళ్యాణ్ గారు, సార్ తో మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ వెంకటేశ్వర గారు నమస్తే అండి. చెప్పండి సార్. ఇది సీడ్ కోసం PR-D1 తీసుకున్నాను సార్, నేను తీసుకున్నా. అంతకంటే ముందు గ్రీన్ గ్రామ్ తీసుకున్నా సార్, సమ్మర్ కి వేద్దామని చెప్పి. కాకపోతే నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి తీసుకున్నాం. అయితే వాళ్ళు LGG 760 అడిగితే వాళ్ళ దగ్గర లేకపోయేసరికి IPM 2-14 TL ఇచ్చారు. అది బాగా వస్తుందని చెప్తున్నారు, కానీ ఎవరిని అడిగినా ఇది మన సైంటిస్ట్ ఎవరిని అడిగినా ఇది దీని గురించి డీటెయిల్స్ ఏం తెలియదు అంటున్నారు సార్. ఇది ఇయ్యచ్చా లేదా తెలియట్లా. అది నంబర్ ఏంటండి మనం ఒకసారి చెప్పండి. IPM 2-14. అంటే నార్త్ ఇండియా రకం ఏంటంటే ఇది మనం ఏంటంటే మన రికమెండేషన్ రకం లేదు. అవును సార్, అది నార్త్ ఇండియా రకం ఏంటది. అది నంబర్ కూడా నాకు కూడా ఎక్కడ ఉన్నట్టు గుర్తులేదు. అంటే ఇప్పుడు మీరు అది ఆల్రెడీ పైరు వేసారా? వేయలేదు సార్, వేయలేదు. తీసి పెట్టుకున్నాను, మళ్ళీ ఆపాను సార్. మళ్ళీ మన లాఫారంకి లాస్ట్ టైం కూడా మాట్లాడితే సజెస్ట్ చేశారు, PU-31 సజెస్ట్ చేశారు మీరు. అయితే ఇది హోల్డ్ పెట్టి, ఎందుకంటే సమ్మర్ లో ఎట్లా దిగుబడి తక్కువ వస్తుంది కదా, హోల్డ్ పెట్టి ఇది వేద్దాం అనుకుంటున్నాం. పెసరే మినిమం వేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. మినిమం అయితే ఇప్పుడు వెంటనే వేసుకోండి, PU-31 వేసుకోవచ్చు, ఇప్పుడు ఇబ్బంది లేదు సార్. మళ్ళీ ఇది ఖరీఫ్ వేసుకోవచ్చా సార్? ఇది ఏది మీరు చెప్పిన పెసర రకమా? పెసర సార్, పెసర ఖరీఫ్కి వస్తాయి. వాళ్ళ నార్త్ ఇండియా రకాలన్నీ కూడా ఖరీఫ్కి వచ్చే రకాలు అక్కడ ఖరీఫ్ లో వేస్తారు. కాకపోతే దాని దిగుబడి ఎలా ఉంటుంది, తర్వాత దాని తెగులు తట్టుకుంటుంది మాత్రం నాకు ఐడియా లేదు, ఎందుకంటే మన రకం కాదు అది. మన రకంగా ఇక్కడ లోకల్ గా అవుతుందని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేశారు. మరి ఇప్పుడు అది రిటర్న్ తీసుకోరు సార్, మరి ఎట్లా చేయమంటారు? దాన్ని వేయచ్చు అంటారా? అది చెప్పలేము దాని గురించి, ఎందుకంటే మనం దాని ఆ రకం గుణగణాలు మనకు తెలియదు కాబట్టి వారిని అడిగి మీరు కనుక్కొని వేసుకోండి. ఓకే సార్, ఓకే సార్.
ఓకే అండి. అలాగే కోటేశ్వరరావు గారు, ఈ అపరాలను ఎక్కువగా ఆశించే వ్యాధులు ఏమిటంటారు? అంటే ముఖ్యంగా మనకి ఈ పెసరామీనుల్లో పురుగులు, తర్వాత అలాగే తెగులు వస్తాయి. పురుగులను చూసినట్టయితే రసం పీల్చే పురుగులు, తెల్లదోమ, తర్వాత తామర పురుగులు వస్తాయి. తర్వాత ఈ ఆకు తినే పురుగు, పొగలద్ది పురుగు, తర్వాత ఈ పూత ప్రారంభ దశలో ఆ మారుగా గూడు పురుగు, ఈ రకంగా ఈ పురుగులు వస్తాయి. తర్వాత తెగులు విషయానికి వస్తే తెగులు వచ్చేసి ఈ పల్లాకు తెగులు, తర్వాత ఆకుమొట్ట తెగులు, ఆకుమచ్చ తెగులు, ఇట్లా రకరకాలుగా తెగులు ఉంటాయి. తర్వాత బూడి తెగులు, ఈ తెగులు వస్తాయి. ఈ పల్లాకు తెగులు ఏంటంటే పల్లాకు తెగులు తట్టిన రకాలు వేసుకోవడం, తర్వాత ఈ పల్లాకు తెగులు యాజమాన్య పద్ధతులు ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. అలా కాకుండా మిగిలిన ఆకుమచ్చ తెగులు, బూడి తెగులు అయితే మనకి ఆ తేలిగ్గా మనకి మ్యాంగో జబ్బు కానీ అయితే కార్బన్ కానీ పిచికారి చేసుకుంటే ఈ తెగులు మనం నివారించుకోవచ్చు. మ్యాంగో జబ్బు అయితే 3 గ్రాములు 1 లీటర్ నీటికి, కార్బెండజం అయితే 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకుంటే ఈ ఆకుమచ్చ తెగులు, తర్వాత బూడి తెగులు కూడా నివారించుకోవచ్చు. ఓకేనండి. మరో కలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే మేడం గారు. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం డిస్టిక్ నుండి మేడం. సార్తో మాట్లాడండి. చెప్పండి. నమస్తే సార్. దసరా ఇప్పుడు 460 ఎల్జీజీ 460 రకం ఇప్పుడు ఇట్టుకోవచ్చు సార్? వేసుకోవచ్చు. ఇప్పుడు విట్టుకోవచ్చు సార్? విట్టుకోవచ్చు. అదే సార్, అది దానికి కొద్దిగా బొల్లు వస్తుంది సార్. ఈ విధంగా వేసినాం సార్, బొల్లు వచ్చింది. అదే పల్లాకు తెగులు, అది పూర్తిగా తట్టిన రకం కాదు. పల్లాకు తెగుల్ని చాలా వరకు తట్టుకుంటుంది. అలాగే మీకు ఆ మదిలో అన్ని రకాలు 348, 347 అనే రకాలు ఉన్నాయి. ఎవరికైనా మీకు దొరికితే వేసుకోవచ్చు వాళ్ళని అడిగి. తర్వాత వరంగల్ పరిశోధన స్థానం నుంచి WGG 42 అనే రకాన్ని తయారు చేశారు. ఆ రకాన్ని కన్నా మీరు అది వాళ్ళని సంప్రదించి ఇతను తెచ్చుకుంటే ఆ రకాన్ని పల్లాకు తెగులు పూర్తిగా తట్టుకుంటుంది. అది గింజలావు, త్వరగా కాపుకొచ్చే రకం. అదే సార్, అయితే అది ఇప్పుడు 2 కలిపేసిన సార్. ఎల్జీజీ 460 రకాన్ని వేరే నాట్రకం వేస్తే నాట్రకానికి రాలేదు సార్. ఎల్జీజీ 460 రకానికి వచ్చింది సార్. అయితే ఇది బాగా మొత్తం ఫస్ట్ కొంత వచ్చింది, ఫస్ట్ పీకేసిన సార్. కొంత వచ్చేది అది మళ్ళీ నెక్స్ట్ మొత్తం పాకేసింది మొత్తం. అదేంటంటే ఇప్పుడు వేసవికాలంలో జనరల్ గా మన పల్లాకు తెగులు ఎక్కువ వస్తుంది. ఆ రకం పూర్తిగా తట్టిన రకం కాదు. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. హలో, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీధర్ మ్యామ్. శ్రీధర్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం. ఓకే శ్రీధర్ గారు, సార్తో మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్, ఈ మినుములు, పెసర్లు సేంద్రియ పద్ధతిలో వాడుతున్న పంటలు పండించారు. సేంద్రియ పద్ధతిలో ఏ పైరైనా పండించవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూసుకోవాలి. సేంద్రియ అంటే ఎరువులు అంటే సేంద్రియ ఎరువులు వేసుకోవచ్చు. పురుగు మందులు అయితే మాత్రం పురుగు మందు కొట్టుకోకుండా వేప గింజల కషాయం గానీ, వేప నూనె గానీ పిచికారి చేసుకుంటే కొంతవరకు ఈ పురుగుల వెదడి తగ్గుతుంది. కానీ పురుగు వెదడి మాత్రం పూర్తిగా మనం నివారించలేము ఈ మీరు సేంద్రియ వ్యవసాయంతో. సార్, మేజర్ గానే అడిగేది అంటే ఏ పంటకైనా డిపెండ్ కాదు సార్? ఏమండి? సేంద్రియ పద్ధతిలో ఏ పంటకైనా డిపెండ్ కాలేమా సార్? చేసుకోవచ్చు, కానీ వెంటనే మీరు ఈ సంవత్సరం మనం సేంద్రియంగా చేసుకోవడం అంటే కుదరదు. అది మీరు కంటిన్యూస్ గా మీరు కొన్ని సంవత్సరాలకు పాటు ఎరువులు వేసుకోకుండా ఓన్లీ మన ఫార్మేట్ మెన్యూరు అలాంటివి వేసుకుని మందులు కొట్టకుండా చేయాలంటే ఒక కంటిన్యూస్ గా చేసుకోవాలి మీరు. సార్, ఇంకోటి సైంటిఫిక్ గా పాలేకర్ ఇవి ఏమైనా ప్రూఫ్స్ వచ్చా సార్? దాని గురించి నాకు అంత అది ఎదురేదండి. దాని గురించి పాలేకర్ దాని గురించి ఇప్పుడు మీరు ఏంటంటే ఈ వేసవి కాలంలో అపరాల గురించి ఏమైనా సమస్యలు ఉంటే తెలపండి. ఓకేనండి. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం సార్. కార్యక్రమంలో మరో స్వల్ప విరామం. ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. రైతునేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే కోటేశ్వరరావు గారు, ఇందాక మీరు మారక గొడు పురుగు గురించి చెప్తున్నారు. అది వేసవిలో కూడా ఆశించే ప్రమాదం ఉందంటారు. అది వస్తుందండి, మామూలుగా అది అన్ని కాలాల నుండి వస్తుంది.
అది ఏంటంటే ముఖ్యంగా మనం గమనించిన విషయం ఏంటంటే అది పూత ప్రారంభ దశలో స్టార్ట్ అవుతుంది. అది పూత చిన్న చిన్న మొగ్గలు ఉన్నప్పుడు ఆ తల్లి పురుగులు ఈ మొగ్గల మీద విడివిడిగా గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్ల నుంచి చిన్న పురుగులు వచ్చేసి ఈ పూత లోపల చొచ్చుకొని పోయి లోపల ఉన్నటువంటి ఈ పూతలో ఉన్నటువంటి పూతను తినేస్తుంది. తర్వాత పిందెలను తినేస్తుంది. చుట్టూ ఉన్నటువంటి ఆకులు అలాగే పిందెల్ని గూడుగా ఏర్పరిచి లోపల ఉంటుంది అది. అందుకని దానికి మారుగా గూడు పురుగు అన్నారు. అదేంటంటే దాన్ని నివారించుకోవాలంటే అది మనం పూత మొగ్గ దశలో ఉన్నప్పుడు అంటే స్టార్టింగ్ లోనే ఈ వేపగింజల కషాయం కానీ లేకపోతే నీమ్ ఆయిల్ కానీ మనం పిచికారి చేసినట్టయితే నీమ్ ఆయిల్ అని ఈ మధ్య మనకి ఈ అజాడైట్ దొరుకుతుంది. 5 ml ఒక లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకుంటే ఈ గుడ్లని డ్యామేజ్ చేస్తుంది. తర్వాత తల్లి పురుగులు కూడా మనం ఒకసారి వేపగింజల కషాయాన్ని పిచికారి చేసినప్పుడు అవి వికర్షకాలుగా పనిచేసి ఈ తల్లి పురుగులు గుడ్లు పెట్టడానికి రావు మొక్కల దగ్గరికి. ఆ విధంగా మనం ఈ పురుగు నివారించుకోవచ్చు. తర్వాత కొన్ని పువ్వులు కింద మనం విడివిడిగా తీసి పువ్వులు ఓపెన్ చేసి చూసినప్పుడు అక్కడ లోపల చిన్న పురుగు ఉంటే దాని తొలి దశలో మనం నివారించుకుంటే చాలా ఈజీ కంట్రోల్ చేసుకోవచ్చు. తొలి దశలో ఎస్పేట్ కానీ మోనోక్రోటోపాస్ కానీ అట్లా ఏముంది క్లోరిఫైరిఫాస్ కానీ పిచికారి చేసుకుంటే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా మనకైనా తాల్సిన అయితే ఏమవుతుందంటే ఆ పురుగు పెరిగి పెద్ద ఈ గూడుగా ఏర్పరుచుకుని చుట్టూ గూడుగా ఏర్పరుచుకుని లోపల నుండి మనకి ఈ పంట నష్టం కలిగజేస్తుంది. అలాంటి పరిస్థితులు ఏం చేయాలంటే ఏ పురుగు మందు మనం పిచికారి చేసినా కానీ దాని మీద అంత ప్రభావం ఉండదు. కాబట్టి నువ్వానే మనం దాన్ని డైక్లోరివాస్ అంటాము. ఆ మందు కంపల్సరీగా మిగిలిన మందులతో కలిపి పిచికారి చేస్తే దానికి ఓదర స్వభావం ఉంది కాబట్టి ఆ పురుగు బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు దాని మీద పురుగు మందు పడి చనిపోవడం జరుగుతుంది. అదేంటంటే నువాన్ 1 ml లీటర్ నీటికి, దాంతోపాటు ఎస్పేట్ కానీ ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు, లేదా క్లోరిఫైరిఫాస్ అయితే 2.5 ml, లేదా కినాల్ఫాస్ అయితే 2 ml, అట్లా అయితే నువ్వులు రాన్ అయితే 1 ml కలుపుని పిచికారి చేస్తే కంపల్సరీగా ఈ పురుగు నివారించుకోవచ్చు. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో మేడం, నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రహీం మేడం, నేను ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే రహీం గారు, సార్తో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇది మాకు 2 ఎకరాల పొలం ఉంది సార్. ఇప్పుడు దాంట్లో పెన్షన్లు వేసుకోవచ్చా? అంటే దున్ని రెడీగా ఉందా భూమి? కాల్ కట్ అయినట్టుందండి. మీకు భూమి దున్ని రెడీగా ఉంటే వెంటనే వేసుకోండి. 15వ తారీఖు లోపు వేసుకుంటే మీకు పైరు ఈ ఎండ తీవ్ర దెబ్బతినకుండా మీకు అధిక దిగుబడి అవడానికి అవకాశం ఉంది. త్వరగా వేసుకోండి. ఓకేనండి. అలాగే కోటేశ్వరరావు గారు, మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ ఆశించే వ్యాధులు కానీ పురుగులు కానీ ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయా? పంటను బట్టి? ప్రాంతాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఈ తెగులు కొంచెం తక్కువ రావచ్చు, పల్లాకు తెగులు. అలాగే ఈ రసం పీల్చే పురుగులు తక్కువ రావచ్చు. తర్వాత ఈ మార్కా గూడు పురుగు ప్రాంతాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుందండి. అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? అంటే ప్రాంతాన్ని బట్టి మనకి ఇప్పుడు ఒక ప్రాంతంలో మనకి పల్లాకు తెగులు ఎక్కువ వస్తుంది అనుకోండి, ఈ పల్లాకు తెగులు వచ్చే ప్రాంతాల్లో ఖచ్చితంగా మనం పల్లాకు తెగులు తట్టిన రకాలు మాత్రం వేసుకోవాలి. లేకపోతే మన పల్లాకు తెగులు తట్టుకోలేకపోతే దిగుబడి తగ్గుతుంది కాబట్టి. అలాగే మారుగా గూడు పురుగు అనేది చెప్పలేము మనం. ఒక్కోసారి ఒక సీజన్ లో తక్కువ ఉంటుంది, ఒక్కో సీజన్ లో ఎక్కువ ఉంటుంది. ఈ సంవత్సరం మాత్రం చాలా తక్కువ ఉంది పురుగు. అది మనం చెప్పలేము. అదేంటంటే పురుగు పైరు ఉన్నప్పుడు మనం ఫ్రీక్వెంట్ గా ఫీల్డ్ లో చూసుకుంటూ ఉండి అదిగా ఉన్నట్టయితే వెంటనే పిచికారి చేసుకుంటే మనకి దాని దిగుబడి తక్కువనే ఉంటుంది. ఆ పురుగు మాత్రం మనం గమనిస్తుండాలి ఫీల్డ్ లో. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు గణపతి రెడ్డి, వరంగల్ నుంచి చేస్తున్నాను మేడం. ఓకేనండి, సార్తో మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. నేను WGL 42 చేసినాం సార్. దాదాపు 35 డేస్ అవుతుంది. మధ్యలో కొన్ని 20 డేస్ దాకా వర్షం లేక వాటర్ ఇబ్బంది ఆగింది. ఇప్పుడు మళ్ళీ వాటర్ ఇచ్చినాం. మొన్న కొంచెం వేసినాం కానీ దాని ఎంత వైరస్ లాగా ఉంది సార్. అది మంచి వైరస్ అనే తీసుకున్నారు అది. ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ ఏమన్నా? అంటే ఆ రకం పొల్లాకు తెగులు తట్టుకుంది, గింజ లావు, తర్వాత త్వరగా కాపుకొచ్చే రకం. మంచి రకం అనే నేను కూడా ARS పోయి తీసుకొచ్చాను సార్. అది ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది పైరేసి? ఇప్పుడు 40 డేస్ అయింది. 40 డేస్ అంటే మంచి పూతమే ఉండాలి కదా? ఇంకా పూతకు రాదు సార్. మధ్యలో వాటర్ లేకుండా ఆగింది, దాని గ్రోతింగ్ ఆగింది. మరి తర్వాత నీరు పెట్టారా? ఇప్పుడు నీళ్లు పెట్టి మొన్న ఎస్పేట్ క్లోరోపైరిఫాస్ ఒకసారి పిచికారి చేసిన, కలుపు తీసిన. ఇప్పుడు మంచి ఆకు తేడాగానే వస్తున్నది. ఇంకేమన్నా దానికి నెక్స్ట్ ఫర్దర్ ఏమైనా చేయాలని? అంటే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు అది పైరు ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి దెబ్బతింది కాబట్టి మధ్యలో ఈసారి ఏమైనా పురుగు మంది కానీ తెగులు మంది కానీ కొట్టేప్పుడు దానిలో యూరియా కలిపి పిచికారి చేసుకోండి. యూరియా సార్ 2% యూరియా కలిపి పిచికారి చేసుకుంటే పైరు కొంచెం ఏపుగా పెరుగుతుంది. తర్వాత వచ్చేసి అది ఈ మారుకా గూడు పురుగు పూతలో వచ్చే ప్రమాదం కాబట్టి దాన్ని గమనిస్తూ ఉండి
దానికి అవసరమైన మందులు పిచికారీ చేసుకోండి. ఏ మందు పిచికారీ చేసినా దానిలో నువాన్ కలుపుకోండి కంపల్సరీగా. నువాను లార్విన్ కానీ లేకపోతే నువాను నవిల్ రాన్ కానీ అట్లా కలిపి పిచికారీ చేసుకోండి. ఓకేనండి. మరో కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రాజేల్ గౌడ్ అమ్మా. నాది హవేలీ కాన్పూర్ మెదక్ డిస్ట్రిక్ట్ అండి. ఓకేనండి. కోటేశ్వరరావు గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. నా పేరు రాజేల్ గౌడ్ సార్. నాది హవేలీ కాన్పూర్ మెదక్ డిస్ట్రిక్ట్ సార్. అయితే నేను పెసర వేయాలనుకుంటున్నాను సార్. అది ఏ సీడ్ వేయాలి, ఎక్కడ దొరుకుతుంది? అది ఎక్కడ దొరికేది నేను ఖచ్చితంగా చెప్పలేను. మీకు విత్తనాలు అయితే పెసర మాత్రం మీకు పనికొచ్చే రకాలు WGG 42, ఓకే సార్, అలాగే LGG 407, LGG 460, అలాగే MGG 295, MGG 347 ఈ రకాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. సార్ ఇది ఎన్ని రోజులు క్రాప్ వస్తుంది సార్? మనం పెసర చేసి వేసవికాలం 60 నుంచి 60 రోజులకి కాపు వస్తుందండి. ఎన్ని తల్లి ఇవ్వమంటారు? తల్లి మొలిసిన తర్వాత, పైరు మొలిసిన తర్వాత 2 తల్లి కంపల్సరీ ఇవ్వాలి. ఆ నేలను బట్టి నేల కన్నా కొంచెం తెలుగు అయితే 3వ తల్లి కూడా అవసరం అవుతుంది. దీనికి పురుగు మందులు ఏమేమి సార్? పురుగు మందులు మీరు మొదట్లో విత్తనం చేసుకోండి. విత్తనానికి తైవమిత్రాసం కానీ లేకపోతే ఇమిడాక్లోపిడ్ కానీ అది 5 ml ఒక కేజీ విత్తనాన్ని విత్తనం చేసుకుని ఆ తర్వాత పైరు వచ్చేసి 20 రోజులు దశలో ఉన్నప్పుడు ఏదైనా రసం పీల్చే పురుగు నివారణకి ఎస్పీడ్ కానీ మోనోకోటోపాస్ కానీ పిచికారీ చేసుకోండి. ఆ తర్వాత పైరు పూత దశలో, పెను దశలో మాత్రం ఈ మార్గా గూడు పురుగు నివారించుకోండి. అది ఓకేనండి. అలాగే కోటేశ్వరరావు గారు, రబీ వరి తర్వాత ఈ గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఎలాంటి అపరాల సాగును చేపట్టాల్సి ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అపరాల సాగు గోదావరి డెల్టాలో చేపట్టాలంటే? అంటే ఇప్పుడు మన గోదావరి డెల్టాలో రబీ వరి తర్వాత అంటే ఇది రైస్ ఫెలోస్, దీని సిచ్యువేషన్ మారుతుంది. ఇది రైస్ ఫెలోస్ లో వరి కోయక ముందు విత్తనం చల్లుతాం. మామూలుగా మనం నీరు బయట కట్టేసి విత్తనం చల్లేసి 2 రోజుల తర్వాత విత్తనం మనం పైరుకు వస్తాము. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే విత్తనం మోతాదు ఎక్కువ వేసుకోవాలి. విత్తనం మోతాదు వచ్చి పెసర అయితే 12 కిలోలు వేసుకోవాలి ఎకరానికి. అదే మినిమం అయితే 16 నుంచి 18 కిలోలు వేసుకోవాలి. దీనికి ఏంటంటే కంపల్సరీగా ఇది మనకి భూమిలో తడిగా ఉన్నప్పుడు మనం విత్తనం వేస్తాం కాబట్టి మొదట్లో మనకి నీరు పెట్టాల్సిన అవసరం లేదు. పైరు పెరిగిన తర్వాత 20 రోజుల తర్వాత ఒక తడి కంపల్సరీ ఇచ్చుకోవాలి. అలాగే ఈ గోదావరి డెల్టాలో యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేపట్టాలంటారు? ఈ వరి మాగాణంలో కూడా ఈ మెట్లలాగానే మనకి ఈ పైరు మీద తెగుళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. రసమించే పురుగులు, తర్వాత ఆకుమచ్చ తెగులు, ఇవన్నీ కూడా మామూలుగానే మనం చేపట్టాలి. రసం పీల్చే పురుగులకైతే ఎస్పీడ్ కానీ మోనోకోటోపాస్ కానీ, తర్వాత ఈ తెగుళ్ళకైతే మ్యాంకోజెబ్ కానీ కార్బనిజం కానీ పిచికారీ చేసుకుంటే అందుకే అధిగమించడానికి అవకాశం ఉంది. అలాగే ఎలాంటి రకాలు వేసుకుంటే మంచిదంటారు? రకాలు వచ్చేసి వీటిలో మనకి వరి మాగంలో కంపల్సరీగా తొలి దశలో తేమ ఎక్కువ ఉంది కాబట్టి భూములు అన్ని రకాలు పనికిరావు. మనకేంటంటే దానికి తొలి దశలో ఏపుగా పెరిగే రకాలైనటువంటి LPG 752 మినిమం అయితే, అదే పెసర అయితే LGG 460, ఇంకోటి TM 97 అని ఈ 2 రకాలు మాత్రమే మనకి ఈ వరి మాగంలో పనికొస్తాయి. అలాగే అపరాల సాగుకు సంబంధించి నేలను ఎలా సిద్ధం చేసుకుంటే మంచిదంటారు? నేలంటే అది వరి మాగాణంలో మనం నేలను తయారు చేసే అవసరం ఉండదు. మనం ఏంటంటే వరి కోయకం చల్లుతాం కాబట్టి. అదే మెట్లు అయితే మాత్రం కంపల్సరీగా నేలను మెత్తగా 2 సార్లు గొర్రెతో దున్నుకొని మనం విత్తనం వేసుకోవాలి. విత్తనం వేసిన తర్వాత కలుపు, అంటే కొన్ని పొలాల్లో కలుపు ఉంటుంది. ఈ కలుపు నివారణకి ఏంటంటే విత్తనం వెంటనే పెండి మిగిలిన మందు ఉంది, అదే లీటర్ ఒక ఎకరానికి పిచికారీ చేసుకుంటే ఈ కలుపుని మనం నివారించుకోవచ్చు. అలాగే తొలకరిలో వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో ఏ రకాలు వేస్తే మంచిదంటారు అపరాలకు సంబంధించి? అంటే కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తామంటే మనం ఈ వరి ఆలస్యంగా నాటేటువంటి ప్రాంతాల్లో వరి దాదాపు సెప్టెంబర్, అక్టోబర్లో, కొన్ని ప్రాంతాల్లో కొంచెం లేటుగా ఈ బౌల్ కింద కానీ లేకపోతే టైల్ అండ్ ఏరియాస్ లో లేటుగా వేసేటప్పుడు ఈ మనకి తొలకరి వర్షాలు పడగానంటే జూన్ మొదటి వారంలో మనకు వర్షాలు పడతాయి కాబట్టి భూమిని ముందే మనం దున్నట్టు పెట్టుకుని వర్షాలు పడగానే మనం పెసర కానీ మినుము కానీ మనం విత్తుకుంటే మనకి ఈ వరి మనం నాటే రోజులకి మనకు ఒక పైరు మనకు వస్తుంది. వీటిలో పెసర అయితే PU31, అదే మినుము అయితే PU31, పెసర అయితే LGG 407, WGG 42, అట్లాగే ఇంకోటి LGG 460, ఈ రకాలన్నీ కూడా మనకు పనికొస్తాయి. అలాగే వేసవిలో పచ్చిరొట్ట పైర్లు విత్తుకోవచ్చు అంటారా? పచ్చిరొట్ట పైర్లు అంటే కొంతమంది పైరు పంట తీసుకోకుండా భూమికి సారవంతంగా ఉన్నది కాబట్టి ఈ పచ్చిరొట్ట పైర్లు తీసినప్పుడు ఈ జనుము గాని లేకపోతే పిల్లి పెసర గాని లేకపోతే బొబ్బరు గాని మనం ఈ పైర్లు వేసుకుని పైరు పూర్దశలో ఉన్నప్పుడు ఈ భూమిలో కలిగిందనుకుంటే భూమి సారవంతంగా ఏర్పడడానికి అవకాశం ఉందండి. ఓకేనండి. కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు మధు అండి, హైదరాబాద్. నాదైతే గుంటూరు జిల్లా తెనాలండి. ఓకే మధు గారు మాట్లాడండి, చెప్పండి, అడగండి.
నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు ఇది మన గుంటూరు జిల్లా తెనాలండి. మొక్కజొన్న వేసామండి. మొక్కజొన్న ఈ మంత్ ఎండింగ్ అయిపోతుంది. వేసుకోవచ్చా? ఈ మంత్ ఎండింగ్ అంటే కష్టం అవుతుందండి. మార్చి చివరిలో మళ్ళీ దున్నేసుకోవాలి కాబట్టి మీకు పైరు వచ్చే అవకాశం లేదండి. అది వరి మాగాణంలో అయితే మీకు కింద ఆ భూమిలో వరి కోయకు ముందు మనం చల్లుతాం కాబట్టి గోదావరి డెల్టాలో మార్చి వరకు వేసుకోవచ్చు. కానీ మీరు భూమి దున్నేసుకుంటే మీకు టైం సరిపోదు, మీకు దిగుబడి ఎక్కువ రాదండి. అది అలాగే ఈ వేసవి కాలంలో పచ్చిరొట్టపైల గురించి విత్తుకోవచ్చు అని అడుగుతున్నాను. అయితే దాంట్లో ఏ ఏ రకాలు విత్తుకోవచ్చు అంటారు? ఈ పచ్చిరొట్టపైలు ముఖ్యంగా మనకి పచ్చిరొట్టపైలకి మాగాణి భూములు అయితే ఆ జీలుగా వేస్తారు జనరల్ గా. జీలుగా ఏంటంటే బాగా ఎక్కువ కాల పరిమితి ఎక్కువ బాగా పెరిగిన తర్వాత మనం దాన్ని కట్ చేసి మనం భూమిలో కలుపుకుంటాము. అదేంటంటే భూమిలో చీకటం కొంచెం టైం పడుతుంది. అలా కాకుండా ఈ తక్కువ కాలంలో మనకేంటంటే పిల్లి పెసరు కానీ, తర్వాత బొబ్బరు కానీ, లేదా జనం కానీ, ఇవేంటంటే దాదాపు 30 రోజులకే మనం పైరు పూత దశలో ఉన్నప్పుడు మన భూమిలో కలిగి అనుకుంటే భూమి సారవంతంగా ఏర్పడుతుంది. ఇలా తక్కువ కాలంలో వచ్చేటువంటి పిల్లి పెసరు కానీ, కౌపీ కానీ వేసుకుంటే మంచిది. అలాగే పచ్చిరొట్టపైలను ఏ ప్రాంతాల్లో వేసుకోవచ్చు అంటారు? ఎక్కడైనా వేసుకోవచ్చు, ఏ ప్రాంతాల్లో వేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే వేసుకున్న తర్వాత భూమిలో కలిగి దున్నుకుని ఆ భూమిలో చీగేటువంటి పరిస్థితి ఉంటేనే మనం వేసుకోవాలి. అదేంటి వేసవికాలంలో మామూలుగా మనం పైరు పెరిగిన తర్వాత దాన్ని ఊరికే కట్ చేసి భూమిలో పెడితే అది చీకదు. అట్లా కాకుండా 1-2 సార్లు నీళ్లు పెట్టుకుని ఆ తర్వాత దాన్ని కట్ చేసేసి భూమిలో కలుపుకొని ఒక నీరు పెడితే ఆ నీళ్ళలో భూమిలో ఉన్నటువంటి అది అంత పాటు చీకిపోతుంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనే వేసుకోవాలండి. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మహేష్ రెడ్డి, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఓకేనండి, కోటేశ్వరరావు గారితో మాట్లాడండి. చెప్పండి. హలో, చెప్పండి సార్. పెసరి వేసి సార్ ఒక 1 month అయింది. అయితే అది పెరగట్లేదు, ముడత వచ్చింది బాగా. అది ఇంత పెరగట్లేదు సార్, ఏం ప్రాబ్లం? అంటే పెసరు ఏ రకం వేశారు? పెసరి వేసాం సార్. అంటే ముడత అంటే ముందుగా అనుకుంటారా? ఈ ఆకు ముడతని ఏమైనా రసం పీల్చే పురుగుల వల్ల వస్తుంది? ముడతనే ఉంది సార్, అది బాగా మొదలేదు, ముడత బాగుంది. అది గిట్టెడు ఫ్లేవర్ వేస్తారు. అదే రసం పీల్చే పురుగుల ప్రాబ్లం ఉంటుంది. రసం పీల్చే పురుగుల నివారణకి ఎస్పీడ్ కానీ మోనోకోటోపాస్ కానీ పిచికారి చేసుకోండి. ఎస్పీడ్ కానీ మోనోకోటోపాస్ కానీ పిచికారి చేసుకోండి. ఓకేనండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. కార్యక్రమంలో మరో స్వల్ప విరామం తీసుకుందాం. అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే ఈ వేప రసం గురించి, అది అపరాలలో ఏ విధంగా ఉపయోగిస్తే మంచి దిగుబడులు పొందొచ్చు అంటారు? అంటే ఇప్పుడు మనకి వేప గింజల కషాయం తర్వాత నీమ్ ఆయిల్ అనేది ఈ అపరాలలో చాలా ఇంపార్టెంట్ గా పరిగణిస్తున్నాము. ఎందుకంటే పురుగు మందులు మనం పిచికారి చేయకుండా పురుగు మందులు తగ్గించుకోవడానికి ఇది ఒక అవకాశం. ఇప్పుడు వేప గింజల కషాయం వచ్చేసి వేప గింజల కషాయాన్ని ఒక 5 కిలోలు వేప గింజల ఎన్ఎస్కే అంటాము. వేప గింజల పొడి, ఈ గింజలను పొడి చేసిన తర్వాత ఒక 5 కిలోలు వేప గింజల పొడిని ఓవర్ నైట్ అంటే ఒక 24 గంటలు మనం నానబెట్టి దాంట్లో వచ్చేటువంటి ఈ తేటని మనం 1 ఎకరానికి పిచికారి చేసుకోవచ్చు. అది కాకపోతే నీమ్ ఆయిల్ అంటే క్రూడ్ ఆయిల్ కాకుండా మనకి ఈ మధ్య ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ లాగా దాని అజాడైరెక్ట్ అని చెప్పేసి మన మార్కెట్లో దొరుకుతూ ఉంది. అది తెల్లగా పాల మళ్ళీ ఉంటుంది. ఇది వచ్చేసి 5 ml 1 లీటర్ నీటికి పిచికారి చేసుకుంటే కూడా దాదాపు ఈ రసం పీల్చే పురుగుల బెడ నుంచి మనం కాపాడుకోవచ్చు. తొలి దశలో దాదాపు పైరు వచ్చేసి 15-20 రోజుల దశలో ఒకసారి, ఆ తర్వాత మనకి ఈ పైరు పూత దశలో కూడా పూత ప్రారంభ దశలో కనుక కలిపి పిచికారి చేసుకుంటే ఈ మారుకా గూడు పురుగు ఈ గుడ్లను పైరు మీద గుడ్లను పెట్టుకున్నామంటే మనకు పైరు మీద ఆశించుకుని ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే పురుగు మందులను కూడా మనం తగ్గించడం అవుతుంది అనమాట. పైరు మీద ఎక్కువ పురుగు మందులు పెడితే మనకి దానికి రెసిడ్యూల్ ఎఫెక్ట్ గా మన సేంద్రీయ వ్యవసాయం మధ్య మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్తున్నాం కదా,
ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి కూడా మనకి ఈ నీమ్ ఆయిల్, తర్వాత ఆజాడెక్ట్ను, ఈ వేప గింజల కషాయం ఉపయోగపడతాయి బాగా. అలాగే విత్తనాలని ఏ సంస్థల నుంచి పొందే అవకాశం ఉందంటారు రైతులకి? విత్తనాలు వచ్చేసి మనకి తెలిసిన రైతుల దగ్గర తీసుకుంటే మంచిది. ఆ తర్వాత మనకి దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశ్రమ స్థానంలో కానీ, లేకపోతే మనకి గవర్నమెంట్ ఫార్మ్స్ అయినటువంటి నేషనల్ సీడ్ కార్పొరేషన్ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా కానీ తీసుకుంటే మంచిది. ఎందుకంటే విత్తనాల్లో కల్తీలు వచ్చినప్పుడు మనకి ఇప్పుడు కొన్ని మినువులు ప్రత్యేకంగా ఏంటంటే ఫోటో సెన్సిటివ్ రకాలు, అంటే అవి ఒక రబీ కాలానికి మాత్రమే వస్తాయి. అంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో విత్తుకుంటేనే పోతుకు వస్తాయి. అలా కాకుండా మనకి అన్ని కాలాల పండుగ వచ్చే రకాలు మాత్రమే మనం ఈ వేసవికాలంలో విత్తుకోవాలి. మనం విత్తనం మనం ఎక్కడ కన్నా తెలియకుండా ఎక్కడైనా తీసుకుంటే ఏమవుతుందంటే ఆ గింజలను చూసి మనం పలానా రకం చెప్పి గుర్తుపెట్టలేము. అలాంటి పరిస్థితుల్లో తొలకరికి పనికొచ్చే రకాలు కాకుండా రబీ పనికొచ్చే రకాల కింద మనం ఆ విత్తనం ఆ వేసవికాలంలో వేస్తే ఈ పూత రావు అసలు. అది మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే పూత రాకుండా పైరట పెరుగుతూ ఉంటుంది, దానివల్ల రైతు నష్టం కలుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ పనికొచ్చే రకాలు మాత్రమే, వేసవికాలానికి పనికొచ్చే రకాలు మాత్రమే మనం తెలుసుకుని వేసుకోవాలి. అలాగేనండి. కాల్ రెడీగా ఉన్నారు. హలో మేడం, మాది రెడ్డిపల్లి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రెడ్డిపల్లి, దినవంక మండలి, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకేనండి, మాట్లాడండి, సార్తో మాట్లాడండి, ప్రెసిడెంట్ అడగండి. వేసవిలో వయ్యారు బామ చెట్లు బాగున్నాయి మేడం. వయ్యారు బామ అంటే కలుపు తీసుకోవాలి. మరి కలుపు మీరు అది తొలి దశలో కలుపు మందు కొట్టలేదా? కొట్టినాం సార్, అయినా కూడా బాగా పెరిగిపోతున్నాయి అవి. చెట్టు బీకోటి మీకు దాని మీద అది కలుపు మందు కొట్టేటువంటి మందు కొడితే మనకి మినిమం కూడా చచ్చిపోతుంది. కాబట్టి వేరే మార్గం లేదు. సార్ మళ్ళీ చెప్పండి సార్ తీరా, మళ్ళీ చెప్పండి సార్ తీరా ఎంతనం ఏం చెప్పాలా? వయ్యారి పామ కలుపుని తీసుకోవడానికి వయ్యారి పామ కలుపు తీసే మందులు లేవు. మీరు కలిపిన పీకేసి చేతితో పీకేసుకోవడం చెప్పాను నేను. ఓకేనండి. అలాగే ప్రధాన పంటలు, అపరాలు ఏ కాంబినేషన్స్ లో వేస్తే మంచిదంటారు? అంటే ఏ పంట తర్వాత ఏ అపరాలు వేస్తే మంచిదంటారు? అంటే ఇప్పుడు మనం ఏంటంటే తొలకరిలో అయితే మనకి జూన్ జూలైలో ఈ పెసరామిని వేసుకోవచ్చు. ఆ పెసరామిని వేసుకున్న తర్వాత రబీలో వేసిన పైలైనటువంటి నల్ల రేగడి మూలతో అయితే శనగ వేసుకోవచ్చు. అట్లా కాకుండా తొలకరిలో ఈ కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఇప్పుడు అంతర పంటగా కందిల అంతర పంట వేసుకోవచ్చు. తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్కజొన్న వేస్తారు. రబీలో మొక్కజొన్న వేసినప్పుడు తొలకరిలో మనం పెసరామిని వేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు వరి మార్గంలో ఏం చేస్తారంటే తొలకలు వరి వేస్తారు, తర్వాత డిసెంబర్లో ఈ వేసుకుంటారు పెసరామిను. అదే రబీ వరి తర్వాత గోదావరి డెల్టాలో అయితే మార్చి చివరిలో వేసుకుంటారు. ఇట్లా రకరకాలుగా మనకేంటంటే పెసరామిను తక్కువ కాల పరిమితి గల రకాలు కాబట్టి దాదాపు మధ్యలో మనకు ఒక 80 నుంచి 100 రోజులు గ్యాప్ ఉంటే ఈ పైరు వేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఉన్న అపరాలన్నింటిలో కూడా ఎక్కువగా అధికంగా లాభాన్ని తెచ్చిపెట్టే అపరాలు ఏమంటారు? అధికంగా లాభాన్ని తెచ్చిపెట్టే మనకేంటంటే మినుము వచ్చేసి మనకేంటంటే సెప్టెంబర్ చివరి నుంచి అక్టోబర్ మాసం అంతా వేసుకుంటే 6 తడి కింద మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది. మార్కెట్లో కూడా ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి అది దిగుబడి రబీలో ఎక్కువ వేసుకుంటే మనకి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అలాగే తొలకరిలో కందితో పాటు పెసరాగిని కలిపి వేసుకుంటే 2 పైర్లకు కూడా మనకి ఆదాయం వస్తుంది. అలాగే అపరాలకు సంబంధించి మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉందంటారు? మార్కెట్లో ప్రస్తుతానికి మాత్రం మినులు వచ్చేసి 6,000 పైన ఉంది క్వింటాలు. అదే పెసర వచ్చేసి 8,000 దాకా ఉంది. కందులు కూడా 5,000 దాకా ఉంది. అపరాలు అన్ని కూడా ఇప్పుడు ఈ సంవత్సరం మంచి పంట దిగుబడి ఇచ్చినాయి. అలాగే ప్రైస్ కూడా మార్కెట్లో బాగానే ఉంది. ఈ అపరాలకు సంబంధించి ముఖ్యంగా వేసవిలో అపరాలకు సంబంధించి అంటే ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి? అంటే ప్రభుత్వం తరఫు నుంచి మన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద మన డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వారు విత్తనం ఫ్రీగా సప్లై చేస్తున్నారు. తర్వాత ఎకరానికి అంటే కంప్లీట్ గా వాళ్ళు అన్ని మందులు వేరారు కానీ కొంతవరకు కొన్ని మందులు కూడా సప్లై చేస్తున్నారు. దాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే ఇది మనకి ఉపయోగపడుతూ ఉంది. అలాగే అపరాల సాగుకు సంబంధించి మీరు ఎలాంటి ఏదైనా శిక్షణ అందిస్తున్నారా రైతులకి? శిక్షణ అంటే ఇంతకుముందు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అని, తర్వాత అలాగే ఐసోపామ్ అని వీటి కింద డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని కొన్ని ఈ ఏఓస్ కి ఏడీఎస్ కి వీళ్ళకి ట్రైనింగ్ ఇమ్మనేవాళ్ళు. ఈ మధ్య అది డిస్కంటిన్యూ అయింది. రైతులకు మాత్రం మేము ఫ్రీక్వెంట్ గానే లాంగ్ ఫార్మ్ లో గానీ తర్వాత అట్లాగే మిగిలినటువంటి స్టేషన్స్ లో గానీ రైతులు శిక్షణ ఇస్తానే ఉన్నాం మేము. ఏదో 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్, 2 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని, తర్వాత మా ఏరివాక్ సెంటర్స్ ఉన్నాయి, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా కూడా రైతుల శిక్షణా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే చాలా మంది రైతులు ప్రధాన పంటలపైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంటే ఎంతమంది ఏ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా ఈ అపరాలను సాగు చేస్తూ ఉంటారంటారు? అపరాలు అంటే ప్రాంతాన్ని బట్టి ఇప్పుడు మనకి గోదావరి ఇది కృష్ణా జోన్ లో కృష్ణా జిల్లాలో మ్యాక్సిమం మినుము వేస్తారు వరి తర్వాత. దాదాపు 1.4 లక్షల హెక్టార్లు పడుతుంది. అట్లా గుంటూరు జిల్లాలో కూడా మనకి దాదాపు 50,000 హెక్టార్లు పడుతుంది. తర్వాత వచ్చేసి మనకి ఎక్కువగా శ్రీకాకుళం, విజయనగరం ఇవన్నీ రబీ వరి తర్వాత తొలకరి వరి తర్వాత అంటే ఖరీఫ్ వరి తర్వాత వేస్తారు.
అట్లాగే మెట్ట ప్రాంతం వచ్చేటప్పటికి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు వేస్తారు, మెట్ల రంగారెడ్డి జిల్లాల్లో. అట్లాగే ఈ పెసర వచ్చేసి ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఎక్కువ పడుతుంది. శనగ వచ్చేసి మనకి ఎక్కువ రాయలసీమ ఏరియాలో వేస్తారు. రాయలసీమ, కర్నూలు, ప్రకాశం జిల్లా, అనంతపురం జిల్లాలో ఎక్కువ వేస్తారు. ఈ కంది వచ్చేసి మ్యాక్సిమం ప్రకాశం జిల్లా ఒకటి, మహబూబ్నగర్ ఈ జిల్లాల్లో మనకి అపరాలు ఎక్కువ పండించేటువంటి అవకాశం ఉంది. అలాగే శనగకు సంబంధించి ఆశించే తెగుళ్ల గురించి వివరిస్తారు, దాని నివారణ చర్యల గురించి. శనగ వచ్చేసి మనకి ఇది రబీలో వేసిన పైరు. ఇది రబీ అంటే కోల్డ్ క్రాప్ అంటాం దీన్ని. దాదాపు మనం అక్టోబర్ మాసం నుంచి నవంబర్ మాసాలను వేసుకోవాలి. వీటిలో మనకి వచ్చేటువంటి తెగులు వచ్చేసి ఎండు తెగులు, తర్వాత వేరుపులు తెగులు మాత్రమే వస్తాయి. ఇప్పుడు మనకి మన మార్కెట్లో ఈ ఎండు తెగులు తట్టిన రకాలు దొరుకుతుంది మనకి. JG11 అని, తర్వాత జాకీ 9218 అని, KK2 అన్ని కూడా ఎండు తెగులు తట్టుకుంటే, ఈ వేరుకుల తెగులు మాత్రం మనకి తట్టిన రకాల తర్వాత తయారు కాలేదు. కాకపోతే దీన్ని మనం మేనేజ్మెంట్ ద్వారా మనం వేరుకుల తెగులు నివారించుకోవచ్చు. ఏంటంటే మనం విత్తనం శుద్ధి చేసుకోవడం. అంటే అది కిలో విత్తనానికి 5 గ్రాములు టైకోడర్మా విడి కలుపుకొని అట్లా విత్తనం కంటిన్యూస్ గా 4-3 సంవత్సరాలు వేసుకుంటే ఈ భూమిలో ఉన్న శిలీంద్రం తగ్గిపోయి ఈ తెగులు రాకుండా ఉంటుంది. ఓకే, కోటేశ్వరరావు గారు మా స్టూడియోకి వచ్చి రైతులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానాలు అందించారు. ఎంతో విలువైన సమాచారాన్ని అందించారు. ధన్యవాదాలండి. ఇక అదనపు సమాచారం కోసం డాక్టర్ వై కోటేశ్వరరావు, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాంఫాం, గుంటూరు జిల్లా. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9989625215. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. అత్తయ్య, నేను స్కూల్ కు వెళ్ళొస్తా చదువుకోటానికి. స్కూల్ కా? మరైతే పెళ్లికి ముందు మీ వాళ్ళు నువ్వు చదువుకునేదాన్ని చెప్పారు. అరే అత్తయ్య, ఫార్మ్ స్కూల్ కి వెళ్తున్నాను. సేద్యంలో కొత్త కొత్త సమాచారం తెలుసుకునేందుకు. మీరు రండి, వెళ్దాం. ఫార్మ్ స్కూల్ రైతులకు అక్కడ పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరియైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. రైతు నేస్తం